సో వన్స్ అగైన్ హ్యాపీ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు ఆల్. ఇక్కడ ఉన్న వాళ్ళు సూర్యకిరణ్, హనుమేష్ బాబు, సంగు, శ్రావణి, ప్రీతి, మాధవి. ఇంకో 2 నిమిషాలు వెయిట్ చేద్దాం. చాలా మంది రిజిస్టర్ అయ్యారు. ఈలోపు ఒక చిన్న ఎక్సర్సైజ్. మీరు అందరూ పెన్ను, పేపరు, ఒక వాటర్ బాటిల్ పక్కన ఉంచుకొని కూర్చోండి. చిన్న ఎక్సర్సైజ్ ఏంటంటే, మీకు ఒక 50 లక్షల రూపాయలు ఉన్న పలంగా ఇచ్చేస్తే, వినడానికే బాగుంది. 50 లక్షల రూపాయలు ఇస్తే మీరు ఏం చేస్తారు? ఒక్కసారి మీ మైండ్లో ఉన్న ఆలోచన పేపర్ మీద పెట్టేయండి. దీని గురించి నేను లాస్ట్లో మాట్లాడతాను. ఈరోజు క్లాస్ ముగించే ముందు నేను దాని గురించి డిస్కస్ చేస్తాను. 50 లక్షలు మీరైతే ఏం చేస్తారు? అందరూ ఒకసారి వీడియోస్ ఆన్ చేయండి. చాలా కంఫర్ట్గా కూర్చోండి. మిమ్మల్ని డిస్టర్బ్ చేయని ప్లేస్లో కూర్చోండి. వీడియోస్ ఆన్ చేయండి. కొంచెం ఇంటరాక్టివ్గా ఉండండి. మాధవి పి, కొంచెం కెమెరా కిందకి పెట్టరా. రైట్, వెరీ గుడ్, వెరీ గుడ్. మీరు ఎక్కడి నుంచి అండి? మాధవి పి, హైదరాబాద్ అండి. సికింద్రాబాదా? హైదరాబాద్. ఓకే, వెల్కమ్. మా పాత వాళ్ళు ఒకరిద్దరు ఉన్నారు, చాలా మంది కొత్త వాళ్ళు ఉన్నారు. మీరు మాధవి పి గారు కొత్త వాళ్ళు కదా, ఫస్ట్ టైం వస్తున్నారు. హనుమేష్ గారు ఫస్ట్ టైం వస్తున్నారు. ప్రీతి ఫస్ట్ టైం వస్తున్నారు. రామ్ గోపాల్ గారు వెల్కమ్ అండ్ హ్యాపీ ఈవినింగ్ సార్. మీరు ఫస్ట్ టైం వస్తున్నారు. రామ్ గోపాల్ గారు మీ వీడియో కూడా ఆన్ చేయండి. రామ్ గోపాల్ గారు వినిపిస్తుందా? వెల్కమ్. సునీత్ గారు వెల్కమ్. రామ్ గోపాల్ గారు మీరు మ్యూట్లో ఉన్నారు. వెల్కమ్, హ్యాపీ ఈవినింగ్. కంఫర్టబుల్గా కూర్చోండి ఒక చోట. ఇంట్లో ఉంటే మీ మిస్సెస్ని, మీ పిల్లల్ని కూడా కూర్చోబెట్టండి. పార్థసారథి హ్యాపీ ఈవినింగ్, వెల్కమ్. రైట్, ఇందాక వెళ్ళి చెప్తున్నాను, మీరు డిస్టర్బెన్స్ లేని చోట కంఫర్టబుల్గా కూర్చోండి. ఒక పెన్ను, పేపరు, లేకపోతే ఒక బుక్ ఉంచుకోండి. ఒక వాటర్ బాటిల్ పక్కన పెట్టుకోండి. ఇంకొక గంట వరకు డిస్టర్బెన్స్ లేకుండా కంఫర్టబుల్గా కూర్చున్నాం. సో 10 మంది ఉన్నారు. ఇంకొక 2 రావాలనుకుంటున్నాను రిజిస్టర్డ్ పార్టిసిపెంట్స్. సరే, మనం స్టార్ట్ చేద్దాం. ఈలోపు చిన్న ఎక్సర్సైజ్ ఏం చెప్పానంటే, మీకు 50 లక్షలు ఉన్న పలంగా మీకు ఇస్తే, లేకుంటే లాటరీలో వచ్చిందనుకోండి, ఒక్క పలంగా ఉన్న పలంగా వచ్చిందనుకోండి, మీరు దాన్ని ఏం చేస్తారు? మీ స్పెండింగ్ ఏంటి? దేని మీద ఖర్చు పెడదాం అనుకుంటున్నారు అని ఒక్కసారి ఆ పేపర్ మీద రాయండి. దీని గురించి నేను లాస్ట్లో డిస్కస్ చేస్తాను. మీరేం రాశారో ఇప్పుడు నేను అడగను, కానీ మీరు ఏదో ఒకటి రాయండి. మీ మైండ్లో ఏది ఉంటే అది రాయండి. చిన్న ఎక్సర్సైజ్. 50 లక్షలు మీకు ఉన్న పలంగా వస్తే, అది మీ కష్టార్జితమే కావచ్చు, వచ్చిందనుకోండి, కొత్తగా ఈరోజు జాయిన్ అయ్యారు, యాభై లక్షలు మీకు ఉన్న పలంగా వస్తే మీరు దాన్ని ఏం చేస్తారు? మీ మైండ్లో ఉన్నటువంటి ఐడియా ఏంటి? ఒకసారి పేపర్ మీద పెట్టండి. సరే, ఇప్పుడు మనం ప్రోగ్రాంలోకి వెళ్తాం. సో ఐ వెల్కమ్ యూ ఆల్ టు ద వెల్త్ మాస్టరీ ప్రోగ్రామ్కి వెళ్ళే ముందు కొత్త వాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి నా గురించి చిన్న బ్రీఫ్ ఇంట్రడక్షన్ 1 minute విత్ యువర్ పర్మిషన్. సో మై నేమ్ ఇస్ డాక్టర్ మూర్తి. ఐఎమ్ సర్టిఫైడ్ ఎన్ఎల్పి ట్రైనర్ అండ్ లైఫ్ కోచ్. నేను ఈ ఎన్ఎల్పి సర్టిఫైడ్ ఇన్ 2012. చాలా కాలం ఎన్ఎల్పిని ప్రాక్టీస్ చేయకుండా పక్కన వదిలేశాను.
ఆ తర్వాత హెల్త్ కొంత డ్యామేజ్ అవ్వడంతో చాలా డ్యామేజ్ అయింది హెల్త్. దాన్ని కొంచెం ఓవర్కమ్ చేయడం కోసం ఎన్ఎల్పి టెక్నిక్స్ యూజ్ చేయడం, ఒక 3 మంత్స్లో మళ్ళీ నా హెల్త్ని ఆల్రైట్ చేసుకోవడం, అంటే బీపీ ఆల్రైట్ చేసుకోవడం, మళ్ళీ దాన్ని పక్కన పెట్టేశాను. తర్వాత కెరీర్ ఇష్యూ రావడం, తర్వాత కొంత ఫైనాన్షియల్ క్రైసిస్ అయితే లేదు కానీ ఫైనాన్స్ మీద ఫోకస్ చేశాను. అసలు ఎంత లా ఆఫ్ అట్రాక్షన్ ఓపెన్ వాడుతున్నా రిజల్ట్ రావడం లేదు. ఇవన్నీ స్కామ్ ఏమో, దీనివల్ల రిజల్ట్ ఉండదేమో, డబ్బులు అంటే అప్పనంగా తీసేసుకోవడానికి వీళ్ళందరూ ఇలా వీడియోలు చేస్తున్నారేమో అనుకునేవాడిని. సో కాకపోతే నేను ఒరిజినల్ బుక్స్ తెప్పించుకొని లా ఆఫ్ అట్రాక్షన్, ది మ్యాజిక్, పవర్ ఆఫ్ సబ్ కాన్షియస్ మైండ్, ఇలా ఒక 20-30 బుక్స్ తెప్పించుకొని చదివిన తర్వాత నాకు అసలైన కాన్సెప్ట్ అర్థమైంది. నేను అప్లై చేసిన తర్వాత నాకు రిజల్ట్స్ వచ్చాయి. కాబట్టి హెల్త్కి కానీ వెల్త్కి కానీ నాకు రిజల్ట్స్ వచ్చాక నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. కాబట్టి వాట్ ఎవర్ ఐఎమ్ షేరింగ్, ఇట్స్ మై ఎక్స్పీరియన్స్. సో విత్ దిస్ బ్రీఫ్ ఇంట్రడక్షన్ వి గో టు ద క్లాస్ వెల్త్ మాస్టరీ. రైట్, ముందు మనకు అందరికీ తెలుసు ధనం మూలమిదం జగత్ అని. మన జీవితంలో డబ్బు విలువ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఖచ్చితంగా తెలుసు. డబ్బు విలువ బాగా తెలిసిన వాళ్ళే మన ప్రోగ్రాంలో ఇప్పుడు జాయిన్ అయ్యారు. ప్రతి ఒక్కరికి దాని యొక్క ఇంపార్టెన్స్, సమాజంలో ఎంత గౌరవం వస్తుంది దానివల్ల మనకందరికి తెలుసు. దాన్ని ప్రత్యేకంగా ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు. ఈరోజు సమాజం ఎలా ఉందంటే, సక్సెస్ అంటే ఫైనాన్షియల్ సక్సెస్సే. నిజానికి ఒక వ్యక్తి యొక్క సక్సెస్ అనగానే చాలా డీపర్ మీనింగ్ అది. అంటే ఒక వ్యక్తి యొక్క గోల్ ఒకటి ఉండొచ్చు. నేను ఆర్థికంగా ఎదగాలని అనుకోవట్లా, నేను ఆధ్యాత్మికంగా ఎదగాలనుకుంటున్నా. ఇంకొకరు సేవాభావంలో ఎదగాలనుకుంటున్నారు, ఇంకొకరు ఇంకోలా ఎదగాలనుకుంటారు. కానీ సమాజం ఏమంటుంది, తను బాగా సక్సెస్ అయ్యాడు అంటే దాని అర్థం ఏంటి, ఫైనాన్షియల్గా సక్సెస్ అనుకుంటుంది సమాజం. ఒక స్టూడెంట్ బాగా చదువుకొని మంచి ఉద్యోగం చేసి ఒక 2-3 lakhs per month సంపాదిస్తుంటే వాడు బాగా సక్సెస్ అంటుంది. అంటే వాడికి ఎన్ని అలవాట్లు ఉన్నా సమాజం అంగీకరిస్తుంది. అంటే ఇక్కడ ఏమో సక్సెస్ అంటేనే ఫైనాన్షియల్ సక్సెస్ అని సమాజం భావిస్తుంది. అంటే తప్పా కాదా అని మనం విశ్లేషణ మానేద్దాం, సమాజం ఎలా ఉందో అర్థం చేసుకుందాం. కాబట్టి మనం కూడా మనకు వెల్త్లో ఒక మాస్టరీ వచ్చే అవకాశం ఏ విధంగా చేసుకోవచ్చు, ధనాన్ని ఏ విధంగా మనం సంపాదించాలి, ఎన్ని అవకాశాలు ఉంటాయి, వీటి మీద మనం దృష్టి పెడదాం. కాబట్టి ఇప్పుడు కొంతమందే, అందుకంటే ముందు మనకు ధనము సంపద రెండు ఉంటాయి. ధనం అంటాం అంటే డబ్బు, సంపద వేరు, ధనం వేరు. సంపద అని దేన్ని అంటామంటే మనకు మళ్ళీ ఆదాయాన్ని తీసుకొచ్చి పెట్టేటటువంటి వాటిని మనం సంపద అంటాం. దాన్ని వెల్త్ అంటాం ఇంగ్లీష్లో. ధనాన్ని డబ్బు అంటాం. కాబట్టి మన క్లాస్ ఇప్పుడు వెల్త్ మాస్టరీ, అంటే మనకు ఆదాయాన్ని సంపాదించి పెట్టేటటువంటి సోర్సెస్ మనకి ఏమున్నాయో వాటిని మనం ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. అంతేగాని డబ్బు ఎలా సంపాదించాలి, ఒకటి ఆ డబ్బుని ఏ విధంగా మనం వినియోగిస్తే, ఏ విధంగా ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకు దాని నుంచి మళ్ళీ మనకు డబ్బులు వస్తాయి, అంటే సంపద సృష్టించడం ఎలాగా, వెల్త్ క్రియేషన్ ఎలాగా అనేది ఇప్పుడు మన క్లాసు. సరే, ఈ వెల్త్ క్రియేషన్ గురించి ఆలోచించినట్టయితే కొంతమంది మాత్రం ఫైనాన్షియల్ సక్సెస్ అవుతారు, కొంతమంది ఫైనాన్షియల్గా ఎప్పుడు ఫెయిల్ అవుతూనే ఉంటారు. మనం చూస్తూనే ఉంటాం. ఎందుకండి కొంతమంది సక్సెస్ అవుతారు ఫైనాన్షియల్గా, అందరూ సక్సెస్ అవ్వలేరు అని ఆలోచించినట్టయితే మనకు తోచే సమాధానాలు కొన్ని ఉంటాయి. బాగా చదువుకుంటే డబ్బులు బాగా సంపాదించవచ్చు, మంచి ఉద్యోగం చేయొచ్చు, బాగా చదువుకోవాలి. కొంతమంది బాగా డబ్బున్న కుటుంబంలో పుడితే బాగా డబ్బు సంపాదిస్తారు, ఫైనాన్షియల్గా బాగా సెటిల్ అవుతారని. వాస్తవానికి ఈ రెండు కారణాలు కానే కావు. అలా అనుకుంటే చదువుకున్న వాళ్ళందరూ బాగా డబ్బు సంపాదిస్తున్నారా? చదువు లేనివాడు, ఏమి 10th క్లాస్ ఫెయిల్ అయిపోయినాడు ఈరోజు రియల్ ఎస్టేట్లో కోట్లు సంపాదిస్తున్నారు. వాళ్ళ కింద బాగా చదువుకున్న ఇంజనీర్స్ పనిచేస్తున్నారు. వాళ్ళు వస్తే లేచి నుంచుంటున్నారు, సెల్యూట్ చేస్తున్నారు. ఇది మనం చూస్తూనే ఉన్నాం కదా. అంటే అది గొప్ప, చదువు తక్కువ అని కాదు ఇక్కడ ఉద్దేశం. చదువుకోవడానికి, డబ్బు సంపాదించడానికి సంబంధం లేదని మనం తెలుసుకోవాలంటున్నాం. ఇప్పుడు డబ్బు సంపాదించడం కూడా అదొక సైన్స్, ఇది సిస్టమాటిక్ ప్రాసెస్ ఉంది. ఈ ప్రాసెస్ని మనం అర్థం చేసుకుంటే ఎవరైనా సంపాదించవచ్చు. అది స్టూడెంట్ కావచ్చు, ఇప్పుడు ఎంప్లాయీగా ఉన్నవాడు కావచ్చు, ఇంట్లో ఉన్నటువంటి గృహిణి కావచ్చు, హౌస్ మేకర్,
కూడా ఈజీగా మనం డబ్బు సంపాదించుకోవచ్చు. దీనికి ప్రధానంగా 2 లాస్ అర్థం చేసుకోవాలి మనం. డబ్బుకి ఔటర్ లాసు, ఇన్నర్ లాసు 2 రకాల లాస్ ఉంటాయి. అది రూల్స్ లాగనుకోండి. ఈ ఔటర్ లాస్ అంటే ఏంటంటే, మనీ ఎలా మనం సంపాదించాలి? వచ్చిన దాన్ని ఎలా వెల్త్‌గా మనం కన్వర్ట్ చేయాలి? ఏమి చేస్తే మళ్ళీ మనకు డబ్బులు దాని నుంచి వస్తుంది? ఏం చేయాలి? ఉన్నటువంటి అవకాశాలేంటివి? మనం ఏ విధంగా ఆలోచించాలి? లైక్ ఇప్పుడు మార్వాడీస్ ఉన్నారు. ఈ మార్వాడీస్తులకు మైండ్ సెట్ ఏంటి? ఎందుకు వాళ్ళ దగ్గర డబ్బెళ్తూ ఉంటది? వాళ్ళు చేసే అప్రోచ్ అయ్యే పద్ధతులేంటి? ఇవన్నీ కూడా ఔటర్ లాస్ కిందకొస్తాయి. రెండోది ఇన్నర్ లాస్. ఇన్నర్ లాస్ అంటే మనీ అందరి దగ్గరికి రాదు. మనీకి కూడా కొన్ని ఇష్టాయిష్టాలుంటాయి. అంటే ఐ లవ్ మనీ అంటాం. మనీ ఆల్సో లవ్ పీపుల్. డబ్బుకు కూడా ఫీలింగ్స్ ఉంటాయి. ఈ డబ్బు ఎవరి దగ్గరికొస్తుంది? ఈ ఏ విధంగా మనం ఆలోచిస్తుంటే డబ్బులు మన దగ్గరికొస్తాయి? మనం డబ్బుని ఆకర్షించాలంటే మనం ఏ విధంగా ఉండాలి? ఈ ప్రాసెస్‌లో మనము హోపోనోపోనో, లా ఆఫ్ అట్రాక్షన్ కాన్సెప్ట్స్ ఉపయోగించుకొని డబ్బును మనం ఎలా మన జీవితంలోకి ఆకర్షించుకోవాలి? ఈ విషయాలు చెప్పేది ఇన్నర్ లాస్. కాబట్టి ముందు ఈ రోజంతా ఔటర్ లాస్ చూద్దాం. రేపు మనం ఇన్నర్ లాస్ గురించి మనం ఆలోచిద్దాం. ఇప్పటివరకు మీకు అర్థమైందని అనుకుంటున్నాను. కాబట్టి మనీ విషయంలో ఔటర్ లాస్, ఇన్నర్ లాస్ 2 ఉంటాయి. ఈరోజు క్లాస్ మొత్తం కూడా ఔటర్ లాస్ మీద చూద్దాం. అంటే బయటికి కనపడేటివి ఔటర్ లాస్ అంటే. అందరూ చూసే విధంగా ఉంటుంది మన నిర్ణయాలు, మనం తీసుకునే ఆలోచనలు. కానీ ఇన్నర్ లాస్ ఎవరికీ ఏం కనపడవు. మన లోపల ఉన్నటువంటి యాటిట్యూడ్స్, బిలీఫ్స్, మన నమ్మకాలు, మన పర్సెప్షన్స్ డబ్బు పట్ల అవి మనల్ని రిచ్‌గా, వెల్తీగా చేస్తూ ఉంటాయి. కాబట్టి అవి ఏ విధంగా మార్చుకుంటే మనము మనీని అట్రాక్ట్ చేయగలుగుతాం. దానికి కావాల్సినటువంటి టెక్నిక్స్ అది రేపు చూద్దాం. సరే. దీంతో మనం ఈరోజు ఔటర్ లాస్ మనం స్టార్ట్ చేసుకోబోతున్నాం. మనం మనీ మేనేజ్‌మెంట్ అంటే ఏమిటంటే 3 రకాలుంటాయి. మూడిటిని కలిపి మనం మనీ మేనేజ్‌మెంట్ అంటాం. ఒకటి ఎర్నింగు, 2 హ్యాండ్లింగు, 3 స్పెండింగు. ఇందులో హ్యాండ్లింగ్ అనేది చిన్న పాత్రే గానీ, ఎర్నింగు, స్పెండింగు చాలా ఇంపార్టెంట్. చాలా మందికి మనం సమాజంలో చూస్తూ ఉంటాం. ఎర్నింగ్ బాగా వస్తుంది, బాగా చేస్తారు. స్పెండింగ్‌లో చాలా పూర్‌గా ఉంటారు. అంటే బాగా డబ్బులుంటాయి. ఆ డబ్బులు ఉన్న వరకు వాళ్ళ స్పెండింగ్ ఉండదు. అంటే వేల కోట్ల రూపాయలున్నప్పటికీ చాలా చాలా సాదా సీదాగా ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అంటే నిజంగా బాగా డబ్బున్న వాళ్ళు సింపుల్ లివింగ్ కాదిక్కడ. అసలు ఖర్చు పెట్టడానికి ఇష్టపడిన వాళ్ళు. స్పెండింగ్‌లో చాలా పూర్. కొంతమంది ఏ విధంగా ఉంటారంటే ఎర్నింగ్‌లో చాలా పూర్‌గా ఉంటారు. స్పెండింగ్ చాలా విపరీతంగా ఉంటారు. అంటే ఒక రూ. 1000 సంపాదించే స్తోమత ఉన్నవాడు రూ. 2000 ఖర్చు పెట్టడానికి మాత్రం రెడీగా ఉంటాడు. ఇది ఎర్నింగు, స్పెండింగ్ స్కిల్స్. మూడోది హ్యాండ్లింగ్ అంటే ఏంటంటే మన చేత రూ. 10,000 ఇచ్చేస్తే మనం ఈ వారం వరకు ఈ ఖర్చులు, స్పెండింగు, దాన్ని లెక్కలు రాసుకోవడము, దాన్ని హ్యాండిల్ చేయడం. అంటే ఒక బ్యాంక్‌లో క్యాషియర్ ఏ విధంగా పనిచేస్తాడో అటువంటి పని చేయగలగడం. అంటే కలెక్షన్ తీసుకోవడము, స్పెండింగ్ చేయడము, ఈ మిగిలిన లెక్క ఎంతుందో కరెక్ట్‌గా చూడడం. కొంతమంది చూడండి, పోయే లెక్కకి, వచ్చే లెక్క ఎప్పుడు టాలీ అవ్వదు. వాడి దగ్గర ఒక రూ. 10,000 ఇచ్చామనుకోండి, స్పెండింగ్ చేస్తూ ఉంటాం. మొత్తం లెక్కలన్నీ రాయరా, ఇప్పుడు ఎంత మిగిలింది చూడరా అంటే, పేపర్ మీద ఒక అమౌంట్ ఉంటది. ఫిజికల్‌గా ఇంకో అమౌంట్ ఉంటది. అంటే హ్యాండ్లింగ్‌లో చాలా పూర్‌గా ఉండదని అర్థం. ఇది కూడా మనీ మేనేజ్‌మెంట్‌లో ఒక స్కిల్. ఇది అందరూ చేయలేరు. వాస్తవానికి ఈ హ్యాండ్లింగ్ స్కిల్ జనరల్‌గా లేడీస్‌కి బాగా ఉంది అని మనకు సర్వేస్ చెప్తాయి. జెంట్స్ కంటే లేడీస్‌కి మనీ హ్యాండ్లింగ్ స్కిల్స్ బావుంటాయి. జెంట్స్‌కి మనీ స్పెండింగ్ స్కిల్స్, ఎర్నింగ్ స్కిల్స్ చాలా బావుంటాయి. ఇది జెండర్ వైస్ కూడా మనం చూడొచ్చు. సరే, మనము జడ్జ్ యువర్ కరెంట్ ఫైనాన్షియల్ పొజిషన్. మన ప్రస్తుతం మీరున్నటువంటి ఫైనాన్షియల్ పొజిషన్ ఏంటి? మన ఆదాయం ఎంత? ఇక్కడ బాగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒక గుడ్డి లెక్క. మీకు 40 సంవత్సరాల వరకు ఉంటే మొత్తం వయసు, మీ టోటల్ వెల్త్, సంపద యొక్క నెట్ వర్త్ 1 క్రోర్ కంటే తక్కువ ఉంటే మనము ఆర్థికంగా కొంత వెనుకబడి ఉన్నామని ఒక చిన్న లెక్క. ఇది ఒక థంబ్ రూల్ అంటాం. సైంటిఫిక్‌గా ఫార్ములా ఏం లేదు గానీ, జనరల్‌గా చెప్పేటటువంటి ఒక థంబ్ రూల్ లాంటిది. 45 సంవత్సరాలు ఇంచుమించు సుమారు 40, 45 వరకు మీ వయసు ఉంటే కనుక, మీ టోటల్ నెట్ వర్త్, మీ జీతము, మీరు సంపాదించిన ఆస్తులు అన్నీ కలిపి వాటి విలువ 1 క్రోర్ ఉంటే మీరు ఫైనాన్షియల్‌గా చాలా బాగున్నారు అని అర్థం.
అంతకంటే తక్కువ ఉంటే కొంచెం వెనకబడి ఉన్నారని దాని అర్థం. ఒక 80 లాక్స్ 70 లాక్స్ ఉన్నాయనుకోండి, మరీ దారుణం ఏం కాదు, పర్వాలేదు, యు ఆర్ డూయింగ్ వెల్ అని దాని అర్థం. మరి 30 లక్షలు 40 లక్షలు ఉందనుకోండి, నెట్ వర్త్ మొత్తం మన ఆస్తులు మన జీవితం అంతా కలిపి మనం చాలా వెనకబడి ఉన్నాము అని దాని అర్థం. కాబట్టి మీరందరూ కూడా మీ కరెంట్ ఫైనాన్షియల్ పొజిషన్ అర్థం చేసుకోండి. రెండోది, యువర్ ఇన్కమ్ వర్సెస్ యువర్ మనీస్ ఇన్కమ్. మీరు మీ సంపాదన మీరొకరే సంపాదన చేస్తున్నారా? మరి మాతో పాటు ఎవరు సంపాదన చేస్తారంటే మేము ఒకరే చేయాలి అంటే కాదు. మీరొకరే చేస్తున్నారా? మీతో పాటు మీ మనీ కూడా సంపాదిస్తుందా? ఇది చాలా చాలా ముఖ్యం. ఇంతవరకు మీ సంపాదన ఎంత? మీ వయసు ఎంత ఉంటుంది? 40, 30, 20 ఎంతో ఉంటుంది. రాసుకోండి. మీ వయసుకి మీరెంత సంపాదించారు? మీరెంత సంపాదించారు? మీ డబ్బు ఎంత సంపాదించి మీకు పెట్టింది? మీ డబ్బు ఎంత సంపాదించి పెట్టడం అంటే దాని అర్థం ఏమిటి? మీరు ఒక సైట్ కొన్నారు. 10 లక్షల రూపాయలు సైట్ కొన్నారు. ఇప్పుడు దాని విలువ 15 లక్షలు అయిందనుకోండి. మీరు సంపాదించిన డబ్బులు 10 లక్షలు అయితే మీ డబ్బు సంపాదించిన డబ్బు 5 లక్షలు. ఈ విధంగా వేసుకోండి. మీ డబ్బు ఎంత? మీ డబ్బు సంపాదించిన డబ్బు ఎంత? మీరు ఒకరే సంపాదిస్తుంటే చాలా దారుణం. చాలా దారుణమైనటువంటి మన ఫైనాన్షియల్ లైఫ్ లీడ్ చేస్తున్నామని అర్థం చేసుకోవాలి. మనతో పాటు మన డబ్బు కూడా మనకు సంపాదనను తెచ్చిపెట్టాలి. అది అసెట్ రూపంలో ఉండొచ్చు, ఇమ్మీడియట్ గా మంత్లీ ఇన్కమ్ వచ్చే ఫామ్ లో ఉండొచ్చు. ఒక ఇల్లు కట్టేసి ఒక అపార్ట్మెంట్ కట్టేసి రెంట్కి ఇచ్చాం, రెంట్ రూపంలో రావచ్చు. తర్వాత ఫిక్స్డ్ అసెట్ ఫామ్ లో ఉండొచ్చు. అంతా కలిపి మనం సంపాదించింది ఎంత, మన డబ్బు సంపాదించింది ఎంత. ఇక కూడా ఒక రూల్ ఏంటంటే, మనం 40-45 ఏజ్కి రాగానే మన సంపాదన కంటే మన డబ్బు సంపాదన ఎక్కువగా ఉంటే మనం ఫైనాన్షియల్ గా హెల్తీగా ఉన్నట్టు దాని అర్థం. మన డబ్బు సంపాదన కంటే మన సంపాదన కంటే మన డబ్బు సంపాదన తక్కువగా ఉంటే మనం ఫైనాన్షియల్ గా వెనకబడి ఉన్నట్టు లెక్క. ఇప్పుడు ఈ చిన్న అండర్స్టాండింగ్ బట్టి మీరు ఒక రేటింగ్ ఇచ్చుకోండి. మీ ఫైనాన్షియల్ పొజిషను బాగుందా, చాలా చాలా బాగుందా, యావరేజ్గా ఉందా, బిలో యావరేజ్గా ఉందా, మీ ఓన్ అసెస్మెంట్ మీరు చేసుకోండి. మీరు రాసుకోండి, పెన్ను బుక్ పక్కన పెట్టుకున్నారు కదా. ఈ 2 పాయింట్లు బట్టి టోటల్ నెట్ వర్త్ ఎంత, మీ వయసు బట్టి 40-45 ఉంటే 1 crore వరకు మీ నెట్ వర్త్ ఉంటే వెరీ గుడ్, ఉండాలి. ఆ తర్వాత అంతకంటే ఎక్కువ ఉంటే ఇంకా చాలా మంచిది. ఇప్పుడు మీ మనీ, మీ డబ్బు సంపాదించే మనీ, మీరు ఇంత వయసు వరకు మీరు ఎంత సంపాదించారు, ఎన్ని లక్షలు సంపాదించారు? మీరు ఉద్యోగం ప్రారంభం చేసినప్పటి నుంచి రఫ్ లెక్క అప్రాక్సిమేట్ గా వేసుకోండి ఎంత సంపాదించి ఉండొచ్చు. ఇప్పుడు మీ డబ్బు ఎంత సంపాదించింది, అది ఏ రూపంలో అయినా సరే ఒక చిన్న రఫ్ లెక్క వేసుకోండి. దాన్ని బట్టి మీకు రేటింగ్ ఇవ్వండి. ఏ, బి, సి. ఏ చాలా బాగుంది, బి యావరేజ్ గా ఉంది, సి బిలో యావరేజ్ గా ఉంది. ఇది ఒక మీ అండర్స్టాండింగ్ కోసం. రైట్. ఇప్పుడు మనకు కొంత ఫైనాన్షియల్ లిటరసీ అవసరం. ఏ విధంగా అంటే, ఇప్పుడు మనకు ఫార్ములా ఒకటి ఉంది. ఇన్కమ్ ఈక్వల్ టు, అంటే నేను ఎంబీఏ పిహెచ్డి చేశాను కాబట్టి నాకు ఇక్కడ ఒక అడ్వాంటేజ్ ఏంటంటే, నాకు ఈ ఇన్కమ్, ఎక్స్పెండిచర్, అసెట్, లయబిలిటీస్ ఈ కాన్సెప్ట్ కొంత అవగాహన ఉంటుంది. అందుకే నేను అవుటర్ లాస్ కూడా నేను చెప్పగలను. ఒక ఎన్ఎల్పి ట్రైనర్స్ అందరూ కూడా వాళ్ళకి ఇన్నర్ క్లాస్ మీద మంచి పట్టు ఉంటుంది. లా ఆఫ్ అట్రాక్షన్ ఏంటి, ఓపెన్ ఎలా వాడాలని. నాకు ఎన్ఎల్పి ద్వారా అది ఉంది ఎలాగో. నాకు ఎంబీఏ చేయడం వల్ల నాకు ఈ కాన్సెప్ట్ కూడా కొంత ఐడియా ఉంటుంది. ఇప్పుడు ఇన్కమ్, ఎక్స్పెండిచర్ మనకు ఫార్ములా ఏం చెప్తారంటే, ఇన్కమ్ అంటే ఐ ఈక్వల్ టు C+S+I ఉండాలని చెప్తారు మనకు పుస్తకాలు చదువుకునేది. ఇన్కమ్ ఈక్వల్ టు C+S+I అంటే దాని అర్థం ఏంటి అంటే, ఇన్కమ్ ఒక 10,000 రూపాయల ఇన్కమ్ వచ్చింది. దాంట్లోంచి కన్జంప్షన్ అంటే మన డైలీ మన ఖర్చులు, అద్దె, లేకుంటే గ్రాసరీస్, ఇవన్నీ కలిపి కన్జంప్షన్ ఖర్చులు అంటాం. ఎక్స్పెండిచర్ అవి అయిన తర్వాత మిగిలితే మనం సేవింగ్ చేస్తాం. సేవింగ్స్ అంటే పొదుపు చేసుకోవడం అంటే కొంచెం దాచుకోవడం. అంటే భవిష్యత్తులో ఏదైనా చిన్న అవసరాలకి దాచుకోవడం అనేది పొదుపు అంటారు దాన్ని. సేవింగ్స్ అంటారు దాన్ని. ఇన్సూరెన్స్, చీటీ కట్టడం ఇలాంటివన్నీ సేవింగ్స్ కిందకి వస్తాయి. మూడోది, ఆ సేవింగ్ చేసిన తర్వాత కూడా మనకు డబ్బులు మిగిలినాయి అనుకోండి, వాటిని మనం ఏం చేస్తామంటే ఇన్వెస్ట్మెంట్ చేస్తాం. ఈ ఇన్వెస్ట్మెంట్ ఏం చేస్తామంటే ఏదైనా చిన్న గోల్డ్ 1 గ్రామ్ కొనుక్కోవచ్చు, సిల్వర్ కొనుక్కోవచ్చు, కొంత డబ్బులు దాచుకొని దాన్ని మళ్ళీ ఒక సైట్ కొనుక్కోవచ్చు. ఇన్వెస్ట్మెంట్ లేకుంటే ఒక కంపెనీలో మనం
ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. ఇది పద్ధతి. ఇక్కడ మనం ఎంతవరకు ఈ ఫార్ములాలు ఫాలో అవుతున్నాం. అమెరికాలో మీకు తెలుసో లేదో 80% ఆఫ్ పీపుల్‌కి ఈ ఫార్ములా ఏంటంటే I=C అంటే ఇన్‌కమ్ ఈక్వల్ టు కన్జంప్షన్. వాడికి రూ. 50,000 జీతం వచ్చిందనుకోండి. వాడికి 31 తారీఖల్లా జీరో అయిపోవాల్సిందే. జీరో అయిపోయి ఆఫీస్‌కి 1 తారీఖు ఎంప్టీ పాకెట్స్‌తో వాడెళ్ళాలి. వెంటనే ఆ జీతం కావాలి వాడికి. జీతం తీసుకుంటే మళ్ళీ ఈ 30 డేస్‌లో కన్జ్యూమ్ చేసి పడేయాలి. జీరో చేస్తారు. సేవింగ్స్ హ్యాబిట్ అమెరికాలో బాగా తక్కువ. సేవింగ్స్ హ్యాబిట్ బాగా ఎక్కువ ఉన్నటువంటి కంట్రీ ఏంటంటే ఇండియా ఒకటే. అందుకే ఎటువంటి రెసెషన్ వచ్చినా కూడా, ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చినా కూడా మన ఇండియా బాగా తట్టుకోగలుగుతుంది. ఎందుకంటే మన అందరి దగ్గర ఎంతో కొంత సేవింగ్స్ ఉంటుంది. ఎంతో కొంత ఎమర్జెన్సీ ఫండ్ మన దగ్గర ఉంటుంది. ఇప్పటికిప్పుడు 2 నెలల జీతం రాకపోయినా బతకగలిగే స్థితి ఇండియన్స్‌కే ఉంటుంది. అమెరికాలో ఒకప్పుడు హౌస్ సంబంధించినటువంటి ఒక క్రైసిస్ వచ్చింది. మొత్తం ఆర్థిక వ్యవస్థ మొత్తం కుదేలైపోయింది. ఎందుకంటే ఎవరి దగ్గర సేవింగ్స్ లేవు. ఎమర్జెన్సీ ఫండ్ లేదు. అక్కడ I=C ఇన్‌కమ్ ఈక్వల్ టు కన్జంప్షన్. కానీ ఇండియాలో మనందరికీ పెద్దలు, మన తల్లిదండ్రులు, మన కుటుంబ వ్యవస్థలో మనం నేర్చుకున్నది ఏంటంటే, మనం ఎంత డబ్బు సంపాదించినా కన్జంప్షన్ చేసి కొంత సేవింగ్ చేసుకోవాలి అనేది మనకు బ్లడ్‌లోనే ఉంది. కాబట్టి మనం కొంత సేవింగ్ చేయగలుగుతున్నాం. కానీ ఈ మధ్య కాలంలో మళ్ళీ ఈ సేవింగ్ అనేది కొంత పక్కదారి పడుతుంది. ఈ విలాసాలు, ఈ విచ్చలవిడి కోరికలు, అంటే విపరీతమైన ఆశలు రావడంతోటి మళ్ళీ ఇన్‌కమ్ ఈక్వల్ టు C ప్యాటర్న్‌లో వెళ్తున్నాం. అంటే అమెరికన్ స్టైల్ అడాప్ట్ చేసుకుంటున్నారు మళ్ళీ ఈ మధ్య కాలంలో. అంటే విపరీతమైనటువంటి ఇన్‌కమ్ వచ్చేస్తుంది. వీకెండ్ పార్టీలు ఈ విధంగా ఒక రూ. 5,000 పెట్టి ఒక షూ కొనడం, ఒక రూ. 10,000 పెట్టి ఒక ప్యాంట్ కొనడం. అంటే విచ్చలవిడి డబ్బులు ఉన్నాయి కదా! సేవింగ్స్ అనే ఆలోచన లేకుండా I=C ప్యాటర్న్‌లో కొంతమంది వెళ్తున్నారు యూత్. కాబట్టి ఇప్పుడు చూడండి ఇక్కడ 3 రకాలు మనకు కనపడతాయి. మనకొచ్చే ఆదాయం ఇప్పుడు ఆ రెడ్ యారో మార్క్‌ని చూసారా? ఇన్‌కమ్ మనకు ఒక రూ. 50,000 ఆదాయం వస్తుంది. ఈ రూ. 50,000 ఆదాయం ఎలా మనకు నుంచి బయటికి పోతుందంటే ఎక్స్‌పెండిచర్ నుంచి వెళ్ళిపోద్ది. ఈ ఖర్చులన్నీ పెడతాం. అంటే వచ్చిన ఆదాయాన్ని 50,000ని ఏదో ఖర్చు మన ఇంట్లో కన్జంప్షన్‌లోకి వెళ్ళిపోద్ది. డ్రెస్ కొంటాం, ఇంకోటి కొంటాం, ఇంకోటి కొంటాం. ఇంట్లోకి కావాల్సినవన్నీ కొంటాం. రోజు మెయింటెనెన్స్, పాలు, కూరగాయలు, రెంటు అన్నిటి నిమిత్తం ఆ 50,000 ఖర్చు పెట్టుకుంటాం. పిల్లలు వాళ్ళ ఫీజు, వాళ్ళకి సంబంధించిన మెయింటెనెన్స్ అన్నీ వెళ్ళిపోతూ ఉంటది. వచ్చిన ఇన్‌కమ్ ఎక్స్‌పెండిచర్ లోపున బయటికి వెళ్ళిపోతూ ఉంటది. ఇది కేటగిరీ నంబర్ 1. తర్వాత పింక్ ఏరోస్ ఒకసారి గమనించండి. కొంతమంది ఏం చేస్తారు? ఇన్‌కమ్ వచ్చింది. ఈ ఇన్‌కమ్ ద్వారా కొంత అసెట్ క్రియేట్ చేస్తారు. ఈ అసెట్ అంటే ఏమిటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు కారు కొనుక్కోవడం కూడా ఒక అసెట్ లాంటిదే. ఇల్లు కట్టుకోవడం కూడా ఒక అసెట్ లాంటిదే. కానీ అది అసెట్టా లయబిలిటీనా? తర్వాత చూద్దాం. నిజానికి అది అసెట్టా లయబిలిటీనా? దానివల్ల మనకు లయబిలిటీ వస్తది. అంటే కార్లు కొన్నాం. ఈఎంఐ పెట్టి కారు కొన్నాం. ఇప్పుడు ఈఎంఐ పే చేయాలి కదా! అది లయబిలిటీ. ఇల్లు కొంటాం. దానికి ఈఎంఐ పెడతాం. హౌస్ లోన్ తీసుకుంటాం. దానికి కొంత మనం పే చేయాలి కదా! అది మళ్ళీ లయబిలిటీ. ఈ లయబిలిటీ కింద మళ్ళీ ఎక్స్‌పెండిచర్‌లో మన డబ్బులు బయటికెళ్ళిపోతాయి. మనకు కొంత ఇన్‌కమ్ వస్తుంది. అసెట్ క్రియేట్ చేస్తాం. ఆ అసెట్ వల్ల కొంత లయబిలిటీ జనరేట్ అవుతుంది. ఆ లయబిలిటీని ఎక్స్‌పెండిచర్ రూపంలో మళ్ళీ బయటికెళ్ళిపోతుంది మన డబ్బు. ఇది రెండో పద్ధతి. మూడో పద్ధతి అద్భుతమైనటువంటి పద్ధతి ఏమిటంటే, ఇది బాగా అర్థం చేసుకోవాలి అందరూ. ఇది నేర్చుకోవాలి. ఇది ప్రాక్టీస్ చేయాలి. ఏమిటంటే ఇన్‌కమ్ వచ్చింది మనకు రూ. 50,000 ఇన్‌కమ్. దాంట్లోంచి ఒక అసెట్ క్రియేట్ చేయాలి. ఆ గ్రీన్ యారో ఉంది చూసారా? ఇప్పుడు ఇన్‌కమ్ నుంచి అసెట్‌కి మళ్ళింది. ఇప్పుడు మళ్ళీ అసెట్ నుంచి ఇన్‌కమ్ జనరేట్ అవుతుంది. అంటే దాని అర్థం ఏంటంటే, మనం ఇందాక చెప్పాం. కారు కొంటాం. కారు కొంటాం, వాడుకుంటాం. అది మనకు లయబిలిటీ. కారు అసెట్ అని ఎప్పుడు అనుకోకండి. మనం సొంత ఇల్లు కొనుక్కున్నా కూడా అది లయబిలిటీనే, అసెట్ కాదది. ఈ యొక్క మన సబ్జెక్ట్ ప్రకారం. కాబట్టి కొనుక్కుంటాం కారు. అది లయబిలిటీ అవుతుంది. ఖర్చవుతుంది. ఖర్చు దూరాలో మన డబ్బు నుంచి బయటికెళ్ళిపోతుంది. ఇప్పుడు అదే కారు కొని, ఒక 10,00,000 కారు కొని, ఓలా క్యాబ్‌కి ఇచ్చామనుకోండి. ఇప్పుడేం చేశాం? ఇన్‌కమ్ జనరేట్ చేశాం. ఈ ఇన్‌కమ్ వల్ల ఏం చేశాం? అసెట్ క్రియేట్ చేశాం. ఈ అసెట్ మనకేం చేస్తుంది? మళ్ళీ ఇన్‌కమ్ క్రియేట్ చేస్తుంది. ఆ ఇన్‌కమ్‌ని కన్జ్యూమ్ చేస్తున్నాం. చాలా చాలా ముఖ్యం. ఇలా కన్జ్యూమ్ చేయాలి. మనకొచ్చేటటువంటి ఆ కన్జంప్షన్ ఎక్స్‌పెండిచర్ అలా ఉండాలి. అంతేగాని వచ్చిన ఇన్‌కమ్ తీసేసుకోవడం చాలా ఈజీనే. ఆ వచ్చిన ఇన్‌కమ్‌ని అసెట్ క్రియేట్ చేసి, వెల్త్ క్రియేట్ చేసి, దాని ద్వారా వచ్చినటువంటి ఆదాయంతో మళ్ళీ ఎక్స్‌పెండిచర్ ఎంతైనా చేసుకోవచ్చు. మీకు తేలిగ్గా అర్థం కావాలంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక
ఒక కరివేపాకు చెట్టు అనుకోండి. ఒక చిన్న కరివేపాకు చెట్టు మన పెరట్లో నాటుకుంటాం. చిన్నది మొక్క. ఈ మొక్క నుంచి ఏదో 3, 4 రెమ్మలుంటాయి. మనం దాన్ని రోజు కూరలోకి వాడామే అనుకోండి, ప్రతిరోజు దాన్ని తీసేసుకోవాలి. ఆ ఉన్నటువంటి 2, 3 రెమ్మలు అయిపోతాయి. రోజు తీసుకుంటే మనకు సరిపోతుంది. ఆ చెట్టు కూడా ఎదగదు. ఆ చెట్టు అలాగే ఉంటది. ఒక 6 నెలల వరకు మనం లాక్కోవచ్చు. ఆ తర్వాత లాక్కోవడానికి ఏమవ్వదు. ఆ చెట్టులోంచి ఏమీ రాదు. ఇప్పుడు అదే కరివేపాకు మొక్కని ఒక 6 నెలలు వదిలేయండి. దాంట్లోంచి ఎటువంటి ఆకు తీసుకోకుండా వదిలేయండి. 6 నెలలు వదిలేస్తే ఒక ఇంత పెద్ద మొక్క అయిపోద్ది. ఇంత పెద్ద మొక్క. ఈ మొక్క నుంచి మీరు హ్యాపీగా వంటకు వాడుకోవచ్చు. మీ పక్కింటోళ్ళు వాడుకోవచ్చు. ఎదురింటోళ్ళు కూడా వాడుకోవచ్చు. ఏమవ్వదు. అంతే దాని కెపాసిటీ అంతే. సరే ఇంకొక రిస్క్ చేసి 6 నెలలు కాదు, ఒక సంవత్సరం వదిలిపెట్టేయండి. ఆ కరివేపాకు చెట్టుని ఒక సంవత్సరం మీది కాదని వదిలేయండి, పక్కన వదిలేయండి. ఇప్పుడు అది పెద్ద చెట్టు అవుద్ది. ఇంత పెద్ద చెట్టు అయిపోద్ది. ఈ చెట్టు అయిపోతే నువ్వు తీసుకోవచ్చు, నీ పక్కింటోడు తీసుకోవచ్చు, ఎదురింటోడు తీసుకోవచ్చు. నీకు ఓపిక ఉంటే కట్ చేసి మార్కెట్‌లోకెళ్ళి అమ్ముకోవచ్చు. అంతొస్తది. చూసారా? అంటే అదే కరివేపాకు చిన్న మొక్కగా ఉన్నప్పుడు దాన్ని లాగేసుకుంటా ఉంటే అది వెంటనే మనం తినేస్తాం అయిపోద్ది. దాన్ని కొంత పెద్దదయ్యే వరకు మనం సంరక్షణ చేయగలిగితే అది మనకి ఎంత కావాలో అంత ఇవ్వడమే కాకుండా దానివల్ల డబ్బులు కూడా వస్తాయి. కాబట్టి తెలివైనోళ్ళు ఏం చేస్తారంటే వచ్చిన ఇన్‌కమ్‌ని అసెట్ క్రియేట్ చేస్తారు. అసెట్ నుంచి మళ్ళీ ఇన్‌కమ్ క్రియేట్ చేస్తారు. ఆ ఇన్‌కమ్‌ని ఎక్స్‌పెండిచర్ కింద దాన్ని కన్జ్యూమ్ చేయాలి తప్పిస్తే వచ్చిన ఇన్‌కమ్‌ని మనం కన్జ్యూమ్ చేయకూడదు. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ ఇప్పుడు మనకు ఏదో ఒకటి వ్యాపకం ఉంటది మన జీవితంలో. ఒక ఉద్యోగమో, చిన్న వ్యాపారమో ఏదో ఉంటుంది. దాని మీదే మనం ఫోకస్ చేస్తూ ఉంటాం. కానీ ఈరోజు ఏ విధంగా ఉంటదంటే మల్టిపుల్ స్ట్రీమ్స్ ఆఫ్ ఇన్‌కమ్ అంటాం. మనకు రకరకాల మార్గాల నుంచి డబ్బులు రావాలి. సో కాల్డ్ సక్సెస్‌ఫుల్ బిజినెస్ ఏమన్నా చూసుకుంటే అవి ఎందుకు బాగా సక్సెస్ అయ్యాయి అంటే చాలామంది ఇండియాలో టాటా కంపెనీ బాగా సక్సెస్‌ఫుల్ కంపెనీ అంటూ ఉంటాం. ఎందుకంత సక్సెస్ అయింది ఆ కంపెనీ అంటే వాళ్ళకు ఎంఎస్ఐ ఉన్నాయి. మల్టిపుల్ సోర్సెస్ ఆఫ్ ఇన్‌కమ్ ఎక్కువ. టాటా కంపెనీకి ఇండియాలో హైయెస్ట్‌గా 80 బిజినెస్‌లున్నాయి. ఉప్పు నుంచి ఉక్కు వరకు టాటా బిజినెస్‌లున్నాయి. అది ఫైనాన్స్ కావచ్చు, ఆటోమొబైల్ కావచ్చు, టాటా కన్సల్టెన్సీ కావచ్చు, టాటా కేబుల్స్ కావచ్చు, ఆటోమొబైల్ అన్నీ ఉన్నాయి. కాబట్టి టాటాకి లేని బిజినెస్ అంటూ లేదు. అంటే ఏంటి మల్టిపుల్ సోర్స్ ఆఫ్ ఇన్‌కము ఒక ఒక బిజినెస్ మైండ్ సెట్ ఎలా ఉండాలంటే ఒకదాని మీదే డిపెండ్ అవ్వకుండా నంబర్ ఆఫ్ బిజినెస్ ఆపర్చునిటీస్ వెతుక్కోవాలి. సరే అండి అది కంపెనీ వాళ్ళైతే చేయగలరు. మరి మనం ఇండివిడ్యువల్‌గా ఉన్నోళ్ళు మేమేం చేయగలం అంటే మనకు ఇలాంటివి చాలా ఉంటాయి. మనము కొంత టైం వెచ్చిస్తే మనం కూడా అలాంటివి చేయగలం. మనం జనరల్‌గా చేయగలిగేవి ఇస్తాం. అంటే అందరూ చేయగలుగుతారని కాదు. చేయగలిగే వాళ్ళకి ఒక డైరెక్షను. చేయగలిగే వాళ్ళు అది చేయొచ్చు. ఏంటంటే అఫిలియేట్ మార్కెటింగ్ అంటాం. ఈ అఫిలియేట్ మార్కెటింగ్ చాలా సింపులే. ఇప్పుడు అమెజాన్‌లో ఉన్నటువంటి ప్రొడక్ట్స్ ఉంటాయి. మనకేదన్నా ఒక ప్రొడక్ట్ మీద మంచి కమాండ్ ఉందనుకోండి. మొబైల్స్ మీద మంచి నాలెడ్జ్ ఉంది. ల్యాప్‌టాప్స్ మీద మంచి నాలెడ్జ్ ఉంది. లేకుంటే టూ వీలర్స్ మీద మంచి నాలెడ్జ్ ఉంది. ఏదో నాలెడ్జ్ మనకుండాలి. బాగా గుర్తుపెట్టుకోండి. డబ్బు సంపాదించాలంటే ఏదో ఒక నాలెడ్జి ఉండి తీరవలసిందే. ఏదైనా స్కిల్ అన్నా ఉండి తీరవలసిందే. ఏదో కళ్ళు మూసుకుంటే డబ్బులొచ్చి కుప్పలేం పడిపోవు ఇక్కడ. ఏదో నాలెడ్జ్ ఉండాలి. లేకపోతే నాలెడ్జ్ గెయిన్ చేసుకోవాలి. తప్పేం లేదు. కాబట్టి అటువంటి ప్రొడక్ట్ నాలెడ్జ్ మనకున్నప్పుడు వాటి గురించి ఏదో రివ్యూ చేయడమో, వాటి గురించి ఎలాబరేట్ చేయడమో, వాటి గురించి ఎడ్యుకేట్ చేయడమో చేస్తూ అమెజాన్ అఫిలియేట్ ప్రోగ్రామ్ అని ప్రోగ్రామ్ ఉంది. అమెజాన్ అఫిలియేట్ ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్ మనం అప్లై చేస్తే మనకు లింక్ ఒకటి ఇస్తాడు. ఆ లింక్ ఇచ్చినప్పుడు మనం రివ్యూ చేసి మనం లింకు ఆ మొబైల్‌ని రివ్యూ చేస్తున్నాం. మొబైల్ గురించి మనం వీడియోస్ చేస్తున్నాం. లేకపోతే మన ఫ్రెండ్ సర్కిల్‌లో ఎడ్యుకేట్ చేస్తున్నాం. ఈ అమెజాన్ అఫిలియేట్ మార్కెటింగ్ లింక్ తీసుకొని ఆ లింక్‌ని వేరే వాళ్ళకిస్తే ఆ లింక్ ద్వారా ఆ మొబైల్స్ వాళ్ళు కొనుక్కుంటే ఏ లింక్ ద్వారా కొన్నా, డైరెక్ట్ కొన్నా వాళ్ళ ప్రైస్ ఒకటే. కానీ మనకు 10%, 15% కమిషన్ మనకొస్తది. కాబట్టి దీన్ని అఫిలియేట్ మార్కెటింగ్ అంటారు. దీన్ని రెగ్యులర్‌గా చేసుకోవచ్చు. మనకేదైనా ఇంట్రెస్ట్ ఉన్నటువంటి ప్రొడక్ట్స్ మీద. తర్వాత రెండో అవకాశం ఏంటంటే మేక్ యువర్ ఆన్‌లైన్ స్టోర్. అమెజాన్‌లో చాలా మందికి తెలీదు. మనం ఏదైనా ప్రొడక్ట్స్ తయారు చేస్తే మనం పచ్చళ్ళు తయారు చేస్తున్నాం. ఇంట్లో కూర్చొని పచ్చళ్ళు తయారు చేస్తున్నాం. ఈ పచ్చళ్ళు మన చుట్టుపక్కల అమ్ముకోవడం కాదు. మనం అమెజాన్ స్టోర్‌లో పెట్టి అమ్మేసుకోవచ్చు. అమెజాన్‌లో మనకు స్టోర్ ఒకటి ఇస్తాడు. మనకు అమెజాన్ వెబ్‌సైట్‌లోకెళ్తే ఆ డైరెక్షన్స్ అన్నీ ఉంటాయి. మనం ఒక స్టోర్ ఓపెన్ చేసుకోవచ్చు.
అంటే వాళ్ళ కమిషన్ కూడా ఎక్కువ ఉంటుంది, 40% వాళ్ళు తీసుకుంటాం. మరి అయినా పర్లేదు, మనకు వర్కౌట్ అవుతుంది. ఎక్కువ మొత్తంలో సేల్స్ ఉంటుంది కాబట్టి మనకు వర్కౌట్ అవుతాయి. తర్వాత మేనేజ్ సోషల్ మీడియా ఛానల్స్. అంటే సోషల్ మీడియా ఛానల్స్ మేనేజ్, ఎవరికైనా సోషల్ మీడియా అంటే యూట్యూబ్స్ లేకపోతే ఇన్స్టాగ్రాము దీన్ని మేనేజ్ చేయడము, దాన్ని ప్రమోట్ చేయడము బాగా వచ్చు అనుకోండి. ఈ రోజు చాలా మంది ఇంట్లో కూర్చున్న లేడీస్ కూడా వాళ్ళు వంట చేయడమో ఇంకోటో లేకుంటే కొన్ని కామెడీ వీడియోస్ ఏదో చేస్తున్నారు. వాళ్ళకి థంబ్‌నెయిల్స్ చేయడం రాకపోవచ్చు, వాళ్ళకు యాడ్ ఇవ్వడం రాకపోవచ్చు, వాళ్ళకు ఒక క్యాప్షన్ రాయడం రాకపోవచ్చు. వీటన్నిటికీ సర్వీసెస్ అవసరం ఈరోజు. ఈరోజు సోషల్ మీడియాలో చాలా పెద్ద మొత్తంలో వీడియోస్ అప్‌లోడ్ అవుతున్నాయి. అవన్నీ చేయొచ్చు. తర్వాత రైట్ కంటెంట్ ఫర్ బిజినెస్. మీకేమైనా కంటెంట్ రైటింగ్ మీద ఇంట్రెస్ట్ లేకుంటే ఆ స్కిల్ ఉంటే ఈ iWriter.comకి వెళ్తే మనం ఒక చిన్న కంటెంట్ రైటింగ్ రాసుకోవచ్చు. కంటెంట్ రైటింగ్‌లో మంచి డబ్బులొస్తాయి. ఒక పేరా రాస్తే, ఒక ఇంత పేరా రాస్తే రూ. 500, రూ. 600 మనకు పే చేస్తారు వాళ్ళు. తర్వాత సెల్ ఈ బుక్స్. మనకేదైనా నాలెడ్జ్ ఉంటే ఈ బుక్స్ అమ్మొచ్చు. క్రియేట్ అండ్ సెల్ ఆన్‌లైన్ కోర్స్. మనకేదైనా టాలెంట్ ఉంటే ఈవెన్ ఇంట్లో కూర్చొని అంటే ఈ వంట చేయడం కూడా ఒక కోర్స్ చేసి అమ్మేయొచ్చు. మనం రోజు సౌత్ ఇండియన్ డిషెస్ ఎలా చేయాలి, ఒకరోజు ఇడ్లీ, ఒకరోజు సాంబారు, మొత్తం కోర్స్ చేసి మనం అమ్మేసేయొచ్చనమాట. తర్వాత స్ స్టార్ట్ ఎ ఫ్రీలాన్సింగ్ కెరీర్. ఇది చాలా చాలా ఇంపార్టెంటు. అమెరికాలో అప్‌కమింగ్ కెరీర్ ఇది. దీన్నేమంటామంటే గిగ్ ఎకానమీ అంటాం. అలా చేసే వాళ్ళని గిగ్ వర్కర్ అంటాం. గిగ్ ఎకానమీ ఈజ్ ఆన్ రైజ్ అని ఈ మధ్య ఒక పేపర్‌లో కూడా చూసాం. అంటే అమెరికాలో గిగ్ కల్చర్ పెరుగుతుంది. గిగ్ అంటే ఏం లేదు, ఫ్రీలాన్సింగ్. ఫ్రీలాన్సింగ్ అంటే ఏంటంటే మనకేదైనా ఒక స్కిల్ ఉంటది. ఆ స్కిల్‌ని మనం ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్‌కి గాని, లేకుంటే కంపెనీకి గాని మనం ఇస్తూ మన ఇంట్లోనే కూర్చుంటాం. ఎక్కడికెళ్ళం. ఒక కంపెనీ కింద పనిచేయం. మనకు స్కిల్ ఉంటే మనం ఇంట్లో కూర్చొని పని చేస్తూ ఉంటాం. ఫ్యూచర్‌లో అందరూ కూడా ఇంట్లో కూర్చొని పనిచేసే రోజులు దగ్గరలో ఉన్నాయి. ఒక 5-10 ఇయర్స్‌లో ఇంట్లో కూర్చొని పని చేయొచ్చు. ఆ కల్చర్ మనకు అందరికి తెలుసు కదా! అమెరికాలో ఏ ట్రెండ్ ఈరోజు స్టార్ట్ అవుతుందో ఒక 5-6 ఇయర్స్ తర్వాత ఇండియాలో ఆ ట్రెండ్ రాబోతుంది. ఇప్పుడు అమెరికాలో ఉన్న ట్రెండ్ ఏంటంటే గిగ్ ఎకానమీ అంటారు దాన్ని. గిగ్ అంటే ఈ ఫ్రీలాన్సింగ్. అంటే ఒక కంపెనీ కింద పని చేయకుండా ఒక 9-5 ఆ టైమింగ్స్ లేకుండా మన ఇంట్లో కూర్చొని మనకున్న స్కిల్‌ని కంపెనీకి అమ్ముకోవడం. మల్టిపుల్ కంపెనీస్ కూడా మనం పని చేసుకోవచ్చు. ఇబ్బంది లేదు. ఈ విధంగా ఫ్రీలాన్సింగ్ చేసుకోవడం. ఇది మంచి ట్రెండ్. ఇది చేయాలంటే మనకో స్కిల్ ఉండాలి. ఏ స్కిల్ ఉన్నా మనం అమ్ముకోవచ్చు ఈరోజు. కాబట్టి ఇది. ఇవన్నీ కూడా మల్టిపుల్ సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్. ఇప్పుడు మన దగ్గరున్న డబ్బుని మనం ఏ విధంగా మల్టిప్లై చేయాలి? మనం ఉన్న మన ఆదాయం, మనకు ఉద్యోగం ద్వారా వచ్చే డబ్బుని మనం దాన్ని పెంచుకోవాలి. ఇందాక చెప్పాం. వెల్త్ క్రియేషన్ ఎలా చేయాలి? ధనం వేరు, సంపద వేరు. ఇప్పుడు సంపదను ఏ విధంగా మనం సృష్టించుకోవాలి? మనకున్నటువంటి అవకాశాలేంటి? అది చూద్దాం. ఇప్పుడు ముందుగా స్టార్టప్ అంటే పెద్ద పెద్ద లక్షల్లో, కోట్లతో ఇన్వెస్ట్‌మెంట్ అని ఇక్కడ నా ఉద్దేశ్యం కాదు. ఒక బిజినెస్ చేయడం దాని అర్థం. బిజినెస్ చేయడం. ఈ బిజినెస్ చేయడము ఎంత స్మాల్ స్కేల్‌లోనా మనం బిజినెస్ చేసుకోవచ్చు. బిజినెస్ అంటేనే కొన్ని లక్షలుండాలి అనే మైండ్ సెట్ నుంచి మనం బయటకొచ్చేద్దాం. ఈరోజు ముద్రా లోన్ అప్ టు 10,00,000 మనకు ప్రతి బ్యాంకు కూడా మన షూరిటీ లేకుండా మనకు లోన్‌లు కూడా ఇస్తున్నారు. సెంట్రల్ గవర్నమెంట్ ఇన్‌స్టిట్యూట్ కంపల్సరీ మీరు ఇవ్వాలా అని చెప్తున్న బ్యాంకులకి. మనకు దగ్గర మంచి ఐడియా ఉంటే ఈజీగా చేసుకోవచ్చు. ఇవి ఏ విధంగా అంటే మనకు సమాజంలో జనాలకి ఎన్ని సమస్యలు ఉండవచ్చు. సమస్యలు అన్నాం అనుకోండి, వందల్లో సమస్యలుంటాయి జనాలకి. ఇప్పుడు మనకందరికీ కూడా బోలెడు సమస్యలుంటాయి. మన సమస్యలే బోలెడు. మన పక్కోడికి, మన పక్కింటోడికి, సమాజంలో వందల్లో సమస్యలుంటాయి. బాగా గుర్తుపెట్టుకోండి. ఈ సమస్యలన్నీ కూడా మనకు బిజినెస్ ఆపర్చునిటీస్. ఎన్ని సమస్యలుంటే మనకు అన్ని అవకాశాలున్నాయి. ఇప్పుడు మనందరికీ తెలుసు ఇండియాలో మార్వాడీసు చాలా సక్సెస్ అవుతారు. అంటే డబ్బు సంపాదించడంలో, బిజినెస్ చేయడంలో వాళ్ళు బాగా అందివేసిన చెయ్యి అని చెప్పొచ్చు. ఎందుకంత సక్సెస్ అవుతున్నారు మార్వాడీసు? వాళ్ళ సక్సెస్ ఫార్ములాస్ ఏంటి అంటే, ఇది వాళ్ళ సక్సెస్ ఫార్ములా. వాళ్ళు ఎక్కడ ఎంటర్ అయినా ఇప్పుడు మనం ఉన్న ప్లేస్‌లో అలా వచ్చారనుకోండి, విజయవాడలో వచ్చారనుకోండి, విజయవాడ రాగానే వాడు ఇలా చూస్తాడు. ఇక్కడ ఉన్నటువంటి సమస్యలేంటి? ముందు వాడి దృష్టి సమస్య మీదే ఎళ్తది. ఇక్కడ ఉన్నటువంటి సమస్యలేంటి? దీన్ని మనం ఏం చేయగలం? అంటే ప్రతి సమస్య వాడికి ఒక అవకాశమే. అక్కడ రోడ్డుంది, ఒక స్కూలుంది, ఒక కాలేజుంది, అంటే ట్రాఫిక్ ఉంది, అక్కడ ప్లేసుంది, అక్కడ పానీపూరి బండి పెట్టేస్తాడు అంతే. ఏదైతే అది. లేదు డబ్బుంది, కొనేవాళ్ళున్నారు, ఒక గోల్డ్ షాప్ ఒకటి స్టార్ట్ చేస్తాడు. వాడి లెవెల్‌లో వాడు ఏదో ఒకటి. కాబట్టి సమాజంలో చూడగానే మన దృష్టి ఏ విధంగా ఉందంటే, సమస్యలేంటి ఇక్కడ? నేనేం చేయొచ్చు ఇక్కడ? ఇక్కడ ఏదో చేయొచ్చు. ఏ సమస్య ఉన్నా మనం ఏదో చేసి మనం దాన్ని బిజినెస్ కన్వర్ట్ చేయొచ్చు. కాబట్టి
ఆ విధంగా ఆలోచించడం ఒకటి. 2 ఇంత లేదండి మనం అంతా చేయలేము అంటే రియల్ ఎస్టేట్. చాలా చాలా ప్రాఫిటబుల్ మోస్ట్ ఇంపార్టెంట్ సోర్స్ మనందరూ ఈరోజు దీని గురించి ఆలోచించాల్సిందేంటంటే రియల్ ఎస్టేట్ ద్వారా డబ్బులొస్తాయి. మీరు చూడండి చాలామంది బిజినెస్ పీపుల్ వాళ్ళ కోర్ బిజినెస్‌లో డబ్బులు సంపాదిస్తున్నారు అని మీరు అనుకోవచ్చేమో. కాకపోతే వాస్తవం ఏంటంటే నేను కూడా ఇలా పొరపాటు పడ్డాను. ఒక బాగా బిజినెస్ చేస్తున్నటువంటి ఒక కాంట్రాక్టరు నేను అడిగాను. మీరిన్ని కోట్లు ఎలా సంపాదించారు? డబ్బెలా సంపాదించారని. వాస్తవానికి ఆయన బిజినెస్‌లో వచ్చేది ఆయనకు 20%. ఆ 20% డబ్బునేం చేశాడంటే రియల్ ఎస్టేట్‌లో పెట్టాడు. దాని ద్వారా వచ్చింది 80%. కాబట్టి ఈ 20% ఇన్‌కమ్ కోసం 80% టైం స్పెండ్ చేస్తూ ఉంటాడు. కానీ 80% వచ్చే రియల్ ఎస్టేట్ కోసం 20% టైం స్పెండ్ చేస్తాడు. 20% టైం ఇస్తే 80% అసెట్స్ క్రియేట్ అయినాయి. ఇది నేను చాలా మందిని దగ్గరుండి చూశాను. ఈ రియల్ ఎస్టేట్‌లో పెట్టకుండా మీరు చూడండి సినీ ఇండస్ట్రీలో కూడా 'శోభన్ బాబు' దగ్గర నుంచి, 'మురళీమోహన్' దగ్గర నుంచి, 'చంద్రమోహన్' దగ్గర నుంచి వీళ్ళందరూ కూడా లేకుంటే పొలిటీషియన్స్ గాని, బిజినెస్ పీపుల్ గాని, మైక్రోసాఫ్ట్ వాళ్ళు గాని, పెద్ద పెద్ద కంపెనీలు కూడా అమెరికాలో ట్రంప్‌కున్నటువంటి రియల్ ఎస్టేట్ జెయింట్ ట్రంప్. రియల్ ఎస్టేట్‌లో కొన్ని వేల కోట్లు సంపాదించాడు ట్రంప్. అంటే ఎవ్వరు ఏ రంగంలో కూడా ఎక్కడైనా సరే డబ్బు బాగా సంపాదించారు అంటే ఖచ్చితంగా రియల్ ఎస్టేట్ ద్వారానే సంపాదిస్తారు. వేరే సోర్సే ఉండదు. రియల్ ఎస్టేట్ తప్పిస్తే ఇంకొకటి షార్ట్‌గా తక్కువ టైంలో ఎక్కువ డబ్బు సంపాదించే అవకాశం వేరే మార్గం లేదు. కాబట్టి రియల్ ఎస్టేట్‌లోకెళ్ళాల్సిందే. పెద్ద పెద్ద కంపెనీలు కూడా రియల్ ఎస్టేట్‌లోనే ఇన్వెస్ట్‌మెంట్ చేస్తున్నాయి. కాబట్టి మనలాంటి వాళ్ళు కూడా రియల్ ఎస్టేట్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేయొచ్చు. కానీ అంటే కనీసం ఒక 20,00,000 25,00,000 ఉంటే తప్పితే ఒక సైట్ కొనుక్కోలేం. అంతవరకు మనము జనరేట్ చేయగలగాలి. చేస్తే ఒక సైట్ కొనుక్కుంటాం. అప్రిసియేషన్ వస్తుంది. ఇంకొక చిన్న నేను దగ్గరుండి చూసినటువంటి మోడల్ చెప్తాను. ఇది మనందరూ కూడా చేసుకోవచ్చు. కానీ దానికంటూ ఒక మినిమమ్ ఉంటది. ఎందుకంటే చాలా మంది సినిమాలో చెప్తూ ఉంటారు. మొదటి కోటి నువ్వు సంపాదించు. ఆ తర్వాత అన్ని కోట్లు ఈ ఒక్క కోటే సంపాదిస్తాను. కోటి సంపాదించాల్సిన అవసరం లేదు మనం ఈరోజు. ఒక 25,00,000 మనం సంపాదిస్తే సరిపోద్ది. 25,00,000 మనం సంపాదించాలి. తర్వాత మిగతా 25,00,000ని, 50,00,000ని, ₹1,00,00,000ని ఈ 25,00,000 సంపాదిస్తుంది. అంటే మోడల్ ఏంటంటే నేను దగ్గరుండి చూసిన మోడలే చెప్తున్నాను. నాకు తెలిసిన వాళ్ళు ఇటు బెంగుళూరులో 25,00,000, 25,00,000, 25,00,000 నలుగురు కలిసి 25,00,000 ఏసుకోవడం ఒక ₹1,00,00,000 అవుద్ది. ఈ ₹1,00,00,000తో ఒక సైట్ కొంటారు. ల్యాండ్ సైట్. కొని దాన్ని డెవలప్‌మెంట్‌కి ఇస్తారు. మళ్ళీ వీళ్ళు కూడా వాళ్ళ బ్యాచే. ఆ బిల్డరు ఒకరు తీసుకుంటారు. టేకప్ చేసుకుంటారు. ఈ బిల్డర్స్ కూడా ఒకరు ఉండరు. ఒక నలుగురు కలిసి ఫార్మ్ అయ్యి బిల్డింగ్ వర్క్ చేస్తారు. ఈ నలుగురు కలిసి ల్యాండ్ కొంటారు. ఇది కొని వాళ్ళకిచ్చేస్తారు. వీళ్ళేం చేస్తారు మళ్ళీ బిల్డర్స్ చెరో ఇలాగే 25,00,000, 25,00,000 కలిసి నలుగురు కలిసి ₹1,00,00,000 ఏసుకుంటారు. వర్క్ స్టార్ట్ చేస్తారు. వర్క్ స్టార్ట్ చేస్తే ఈ అపార్ట్‌మెంట్ పూర్తవ్వడానికి ఇంచుమించు ఒక సంవత్సరం పడుతుంది. ఈలోపు ఏంటంటే ఒక 6 నెలల్లో ఇంకొక టీమ్ రెడీ అయిపోతుంది. సేల్స్ టీమ్ రెడీ అయిపోయి ఈ ఐటీ ఎంప్లాయీస్ దగ్గరికెళ్ళి ఆ బ్రోచర్స్ అన్ని చూపించి ఓకే చేయించుకొని ఈ బ్యాంక్ లోన్స్ ప్రాసెస్ చేసుకొని వచ్చేస్తాయి. ఈ 6 నెలల్లో ఈ ప్రాసెస్ అంతా అయిపోద్ది. కాబట్టి ఈ 4,00,00,000 కావాలి. ఒక అపార్ట్‌మెంట్ కట్టడానికి 4,00,00,000 కావాలి. ఈ 4,00,00,000లో వీళ్ళు పెట్టేది కన్స్ట్రక్ట్ చేసేవాళ్ళు 1,00,00,000. ల్యాండ్ కోసం 1,00,00,000. ఈ 2,00,00,000 ఉంటే హ్యాపీగా అయిపోతుంది. 1 ఇయర్‌లో మొత్తానికి 1 ఇయర్‌లో వీళ్ళు 25,00,000 పెట్టారు. వీళ్ళకి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫ్లాట్ ఇస్తున్నాడు. ఈ ఫ్లాట్ వర్త్ 40,00,000 ఉంటది. 40,00,000 1 ఇయర్‌లో 25,00,000, 40,00,000 అండి. ఇది వీళ్ళకొచ్చేది. అంటే వీళ్ళు అమ్ముకుంటే 50,00,000కి అమ్ముకోవచ్చు. 25 1 ఇయర్‌లో 50 అయింది. ఈ 50 తీసుకొని మళ్ళీ ఇంకో చోట మళ్ళీ ల్యాండ్ మీద పెడుతున్నారు. ఈ విధంగా చాలా తక్కువ టైంలో కొన్ని కోట్లు సంపాదించిన వాళ్ళు నాకు తెలిసిన వాళ్ళున్నారు. ఎందుకంటే నేను అంత క్లోజ్‌గా చూసాను చెప్తున్నాను. వాళ్ళకి నేను బిల్డింగ్ ప్లాన్స్ ఇచ్చాను. నేను వాస్తు కన్సల్టెంట్‌గా వాళ్ళను నేను విజిట్ చేశాను బెంగుళూరులో. కాబట్టి చాలా సింపుల్ మోడల్. దీనికి టైం లేదు. ఎక్కువ టైం స్పెండ్ చేయట్లేదు. మనకు కావాల్సిందంతా 25,00,000 ఒక్కసారిగా చేతిలో పట్టుకోవాలి. కాబట్టి ఇది చేయగలిగితే చాలా చాలా ఈజీ. సో రియల్ ఎస్టేట్ మనం ఎప్పుడూ నమ్ముకోవాలి. తర్వాత స్టాక్సు, ఈక్విటీసు. చాలామంది షేర్లు కొనడమంటే ఏదేదో గ్యాంబ్లింగ్ అని అనుకుంటారు. గ్యాంబ్లింగ్ ఏమాత్రం కాదు. మీరు గ్యాంబ్లింగ్ అని అనుకోకండి. ఆ గ్యాంబ్లింగ్ అనేది ఏంటంటే పొద్దున్నే కొని సాయంత్రం అమ్మేస్తారు. వాళ్ళని ఇంట్రాడే ట్రేడింగ్ అంటాం.
అది గ్యాంబ్లింగ్. ఆ ఇంట్రాడేలో ఇంతవరకు డబ్బు సంపాదించిన వాళ్ళు ఎవ్వరు లేరు నాకు తెలిసి. అందరూ పోగొట్టుకునే వాళ్ళే ఉంటారు. కాబట్టి వాళ్ళని చూసే ఓ ఈక్విటీ మార్కెట్ ఇలా ఉంటుందా, స్టాక్స్ ఇలా ఉంటుందా, ఇది రిస్కీగా ఉంటుందా అని అనుకుంటాం. కానీ తప్పది. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. రొనాల్డ్ రీడ్స్ అనే అతను ఒక అమెరికన్ ఫ్లోర్స్ క్లీన్ చేసుకునేవాడు. ఆ తర్వాత 10 సంవత్సరాలుగా ఒక కార్ గ్యారేజ్‌లో క్లీనింగ్ వర్క్ చేసుకునేవాడు. బాగా లేబర్. ఇతను 2014లో చనిపోయాడు. చనిపోయినప్పటికీ అతని యొక్క ఆస్తి ఎంత అంటే $8,08,000 $80,00,000 అతను ఆస్తి మొత్తం. మరి ఇండియన్ కరెన్సీలో 58,32,00,000 డబ్బు. ఒక్కసారిగా అందరూ ఆశ్చర్యపోయారు. ఒక ఫ్లోర్ క్లీన్ చేసుకునే ఒక క్యాజువల్ వర్కర్‌కి ఇంత డబ్బులు ఎలా వచ్చినాయి అని. అతను ఏం చేశాడంటే ముందు నుండి కూడా ఫ్లోర్ క్లీన్ చేసుకుంటూ ఎంతో కొంత ఒక $5, $10 ప్రతి నెల కూడా కొంత పోగేసి బ్లూ చిప్ స్టాక్స్ కొన్నాడు. ఈ బ్లూ చిప్ స్టాక్స్ అంటే బాగా కంపెనీస్ ఫండమెంటల్‌గా స్ట్రాంగ్‌గా ఉండి బాగా పెర్ఫార్మ్ చేసేటటువంటి కంపెనీల్లో స్టాక్స్ కొనుక్కోవడం. ఈ నెల ఒక స్టాక్ కొనుక్కోవడం. వచ్చే నెల 2 స్టాకులు కొనుక్కోవడం. ఆ తర్వాత మూడో నెల 1, 2 ఇలా కొనుక్కుంటూ ఇలా చేస్తే లాస్ట్‌కి అతను క్రియేట్ చేసిన వెల్త్ ఎంత అంటే ఇతను అమెరికాలో ఆ సంవత్సరం టాప్ 4000 అఫ్లుయెంట్ పీపుల్, రిచ్ పీపుల్ లిస్ట్‌లో ఈయన ఉన్నాడు. బాగా వర్కర్, లేబర్ ఇతను ఉన్నాడు. 4000 టాప్ 4000 పీపుల్‌లో ఈయన ఒకడు. ఈయన యొక్క టోటల్ ఆస్తి ఎంత అయింది? 58,32,00,000 సంపాదించాడు. ఏదో సంపాదించాడు అంటే కేవలం స్టాక్స్, ఈక్విటీలో ఇన్వెస్ట్‌మెంట్ చేసి. ప్రతి నెల ఎంతో కొంత ఒక్క ఈక్విటీ అన్నా, ఒక్క స్టాక్ అన్నా కొనేవాడాయన. అంత కమిట్మెంట్‌తో కొన్నాడు కాబట్టి ఈరోజు ఆ పొజిషన్‌లో ఉన్నాడు. కాబట్టి మనకు ఈక్విటీ మార్కెట్, స్టాక్ మార్కెట్ అంత గ్యాంబ్లింగ్ ఏం కాదు. కానీ మనం చూసి సెలెక్టివ్‌గా మంచి ఫండ్స్‌ని కొనుక్కోవాలి. కానీ మన మైండ్ సెట్ చాలా దారుణంగా ఉంటుంది. చాలా మందికి ఏంటంటే ఒక స్టాక్ కొంటారు, ఒక షేర్ కొంటారు. ఆ షేరు కొంత పెరిగిందనుకోండి ₹100 కొంటారు. 120 అయిందనుకోండి ₹20 లాభంలో క్విట్ అయిపోతారు. ₹20 లాభం నాకు చాలు. చాలు ఇంకేం అక్కర్లేదు. మళ్ళీ పడిపోతుందో అని భయం. ఈ మైండ్ సెట్ మార్చుకోవాలి. ఈ మైండ్ సెట్ మార్చుకొని లాంగ్ టర్మ్ మనం ఉంటుంది. ఒక 10, 15 ఇయర్స్ వరకు మనం హోల్డ్ చేస్తాం. ఆ తర్వాత దాన్ని తీసుకుంటాం. అది తగ్గినా ఇబ్బంది లేదు. మళ్ళీ రేపు పెరుగుతుంది. ఎందుకంటే బ్లూ చిప్ అంటున్నాం కదా! బ్లూ చిప్ అంటేనే ఫండమెంటల్‌గా స్ట్రాంగ్‌గా ఉంది. కంపెనీ మంచి ప్రాఫిట్స్‌లో ఎప్పుడూ ఉంటది. అటువంటి ఇప్పుడు ఎస్‌బీఐ ఉంది. యాక్సిస్ బ్యాంక్ ఉంది. ఇన్ఫోసిస్ ఉంది. ఇవన్నీ బ్లూ చిప్ అనమాట. ఈ స్టాక్స్ కొన్నవాడు ఎప్పుడు నష్టపోయిన సందర్భాలు ఏం లేవు. ఆ విధంగా స్టాక్స్ కొనిపెట్టుకోవడం. ప్రతి నెల ఎంతో కొంత 1, 2 స్టాకులు కొనుక్కోవడం అలవాటు చేసుకోవాలి. తర్వాత ఇంపార్టెంట్ మ్యూచువల్ ఫండ్స్. ఈ మ్యూచువల్ ఫండ్స్ కూడా మనకు సరే స్టాక్స్‌లో అప్ డౌన్ ఉంటుంది. హెచ్చు తగ్గులుంటాయి. మేమంత రిస్క్ తీసుకోలేమండి అంటే మ్యూచువల్ ఫండ్ కొనుక్కోవచ్చు. ఇందాక స్టాక్స్ గురించి చెప్తున్నా ఒక్క నిమిషం. 2008లో 2008లో ఎంఆర్ఎఫ్ స్టాక్ వాల్యూ అంటే ఒక షేర్ వాల్యూ ₹3,000 ఉండేది 2008లో. ఇప్పుడు ఈరోజు ఆ షేర్ వాల్యూ ఎంత ఉందంటే ₹1,26,000 ఉంది. అంటే 2008లో మనం ₹3,000 పెట్టి ఒక ఎంఆర్ఎఫ్ షేర్ కొని ఉంటే ఈరోజు దాని విలువ ₹1,26,000 అలా పెరుగుతాయి. ఇది కూడా ఒక బ్లూ చిప్ స్టాక్ అనే చెప్పొచ్చు. అదే ఒక ₹30,000 పెట్టి 10 షేర్లు కొనుంటే ఈరోజు ₹12,50,000 దాని విలువ. ఇలా మనకు ఓపిక ఉండాలి, కొనాలి, హోల్డ్ చేయాలి. అంత సింపుల్‌గా మనం హ్యాపీగా మన డబ్బుని 10 రెట్లు, 20 రెట్లు పెంచుకోవచ్చు. సరే మ్యూచువల్ ఫండ్స్ అంటే ఒక ఫండ్ మేనేజర్ ఉంటాడు. మనకింత నాలెడ్జ్ లేదు కాబట్టి ఆ ఫండ్ మేనేజర్ ఏం చేస్తాడు? ఇటువంటి బ్లూ చిప్ స్టాక్స్‌లో పెడుతూ ఉంటాడు. అతను కూడా ఒకే దాంట్లో పెట్టడు. ఒక బ్యాంకింగ్‌లో ఒక యాక్సిస్ బ్యాంక్‌లో కొంత ఫండ్ పెడతాడు. ఇంకొక స్టీల్ ప్లాంట్‌లో కొంత ఫండ్ పెడతాడు. ఇంకొక బిజినెస్‌లో పవర్ బిజినెస్‌లో కొంత షేర్లు కొంటాడు. ఈ విధంగా మారుస్తూ ఉంటాడు. వాళ్ళు బాగా ఎడ్యుకేటెడ్, వాళ్ళు లెర్న్డ్ బాగా స్కిల్డ్ కాబట్టి ఆ డబ్బుల్ని చాలా టాలెంట్‌గా వాళ్ళు మేనేజ్ చేయగలుగుతారు. దీంతో కూడా మనకు 12-15% రిటర్న్స్ ఈజీగా వస్తాయి. కొన్నైతే 30-40% రిటర్న్ వచ్చే మ్యూచువల్ ఫండ్స్ కూడా మనకుంటాయి. 3 ఇయర్స్‌లో డబుల్ అయిపోతుంది. అంటే ఆల్‌మోస్ట్ 30% రిటర్న్స్ మనకిచ్చినట్టు. మినిమమ్ 12% గ్యారంటీగా మనకు రిటర్న్స్ ఉంటాయి. ఎప్పుడు మార్కెట్ ఎలా ఉన్నా 12-15% రిటర్న్స్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. మన దగ్గర ఉన్న డబ్బు దాంట్లో ఏసుకోవచ్చు.
బ్యాంకులో వేసుకోవడం కంటే బ్యాంకులో వేసుకుంటే ఎంత వస్తుంది మనకు 4% సేవింగ్స్ అకౌంట్, ఒక 7% ఫిక్స్డ్ డిపాజిట్ మ్యాక్సిమం అంతే. అదే మనకు 12% 15% రావాలంటే మ్యూచువల్ ఫండ్ వేసుకోవాలి. ఈ మ్యూచువల్ ఫండ్ లో కూడా కాంపౌండింగ్ ఎఫెక్ట్ అని ఒకటి ఉంది. ఈ కాంపౌండింగ్ ఎఫెక్ట్ ఎలా ఉంటుందంటే, ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, మీరు సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అంటాం, సిప్. ఈ సిప్ ద్వారా నెలకు 5,000 రూపాయలు మీరు పెట్టారనుకోండి ఒక ఫండ్ మీద, నెలకు 5,000 రూపాయలు మినిమం 12% రిటర్న్స్ వేసుకుంటే 10 ఇయర్స్ తర్వాత మనకు వచ్చే డబ్బు ఎంత అంటే 11,60,000 వస్తుంది 10 సంవత్సరాలకి. చూడండి, అదే 10 సంవత్సరాలకు 11 లక్షలు వచ్చింది కదా. సరే, ఇంకొక 10 ఇయర్స్ మనం పొడిగిస్తే ఏమవుతుంది అంటే 20 ఇయర్స్కి మనకు వచ్చేది 50 లక్షలు వస్తాయి. దీన్నే కాంపౌండింగ్ ఎఫెక్ట్ అంటాం. ఆ టైం వాల్యూ, టైం పెరిగే కొద్దీ మనకి డబ్బులు అలా కాంపౌండ్ అయిపోతూ ఉంటాయి మ్యూచువల్ ఫండ్లో. సరే, 50 లక్షలు వచ్చింది కదా 20 ఇయర్స్కి. సరే, ఇంకో 10 ఇయర్స్ పెంచుతాం, 30 ఇయర్స్కి ఎంత వస్తుందంటే 1,76,00,000 వస్తుంది. కాబట్టి ఉద్యోగంలో జాయిన్ అయిన కొత్తలో ఒక 25 లేకుంటే 30 సంవత్సరాల వయసులో ఒక యంగ్ ఎంప్లాయీ ఈ మ్యూచువల్ ఫండ్లో ఒక 5,000 రూపాయలు రెగ్యులర్గా వేస్తూ ఉంటే 30 సంవత్సరాలకి అంటే 30 సంవత్సరాలు ప్లస్ 30 రిటైర్మెంట్ వయసు కల్లా అడిగి ఎంత వస్తుంది? 1,76,00,000 వస్తుంది. ఎంత వస్తుంది చూడండి. ఎక్కడ వస్తుంది డబ్బు? ఒకసారిగా వస్తుంది మనకు ఫండ్. కాబట్టి మ్యూచువల్ ఫండ్లో మనకు అప్రిసియేషన్ అంత ఉంటుంది. కాంపౌండింగ్ ఎఫెక్ట్ అంటుంది. నేను ఇందాక చెప్పాను, మన సొంత ఇల్లు అనేది అసెట్టా లయబిలిటీనా అని. మీకు ఇప్పుడు కొంచెం క్లారిటీ ఇస్తాను, మీరే డిస్కస్ చేయండి. ఇప్పుడు ఒక హోమ్ లోన్ తీసుకుంటాం, మనకు ఇల్లు అనేది ఎప్పుడు కూడా లయబిలిటీ కింద లెక్కేసుకుంటాం. అది ఆస్తి కాదు. మనం ఉండడానికి ఒక ఇల్లు కొనుక్కుంటున్నాము అంటే అది మనకు లయబిలిటీ. అదే ఇల్లు కట్టేసి నువ్వు అమ్మేసుకో, లేకపోతే అద్దెకి ఇచ్చేయి, నీకు డబ్బులు వస్తుంది అంటే అది అసెట్ కింద లెక్క. మనం ఉండడానికి ఒకటి కొనుక్కుంటున్నామంటే అది ఫైనాన్షియల్గా అది కరెక్ట్ కాదు. ఇప్పుడు నేను చెప్తాను చూడండి, ఒక హోమ్ లోను 40 లక్షల రూపాయలు ఇల్లు, ఒక అపార్ట్మెంట్ మరీ దారుణం. అపార్ట్మెంట్ వాల్యూ తర్వాత కూడా తగ్గిపోతూ ఉంటుంది. 40 లక్షల రూపాయలు విలువ చేసి ఒక ఇల్లు కొనుక్కోవాలి. దానికి 20 లక్షల రూపాయలు మనం క్యాష్ ఇచ్చేసి, ఈ 20 లక్షల రూపాయలని మనం ఏం చేస్తాం? బ్యాంక్ లోన్ తీసుకుంటాం, ఈఎంఐ కడతాం. నెలకి 20,000 రూపాయలు ఈఎంఐ మనం కడతాం. ఈ విధంగా 25 ఇయర్స్ కట్టాలి. 25 ఇయర్స్ మనం కడితే మనం ఎంత కడతామంటే, మనం కట్టాల్సింది తీసుకున్న అప్పు ఎంత బ్యాంక్ ద్వారా? 20 లక్షలు. కానీ బ్యాంక్ ఎంత కడతామంటే 61 లక్ష కడతాం. ఇంచుమించు 3 రెట్లు ఎక్కువ కొడతాం. అంటే ఈ 25 ఇయర్స్ పీరియడ్లో 20 లక్షల అప్పుకు గాను మనం బ్యాంకుకి ఇవ్వాల్సింది 40 లక్షలు ఎక్స్ట్రా. అంటే మొత్తానికి మనం బ్యాంకుకి 61 లక్ష పే చేయాలి. ఇప్పుడు ఇంకోలా ఆలోచించండి, ఇదే 20,000 రూపాయలు మనం సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ మ్యూచువల్ ఫండ్లో సిప్లో పెడదాం. 20,000 రూపాయలు నెలకి 25 ఇయర్స్ పెడదాం. మనకి ఎంత వస్తుంది? 12% లెక్క ఎంత వస్తుందంటే 3,80,00,000 వస్తుంది మనకు. ఈ 3,80,00,000 వస్తుంది. ఇప్పుడు ఈ రోజు 40 లక్షలు ఇల్లు అండి, దీని వాల్యూ కూడా పెరుగుతుంది కదా అంటే ఖచ్చితంగా పెరుగుతుంది. ఇది ఎంత పెరుగుతుందంటే మన 6% అప్రిసియేషన్ లెక్కన వేసుకుంటూ ఉంటే 6% మన ఐరన్ కాస్ట్, సిమెంట్ కాస్ట్, స్టీల్ కాస్ట్, లేబర్ కాస్ట్ పెరుగుతూ ఉంటుంది. ఆ ఇంటి వాల్యూ కూడా మనకు పెరుగుతూ ఉంటుంది. రేపు 25 సంవత్సరాల తర్వాత అదే ఇల్లు కట్టాలంటే అంతకంటే ఎక్కువ అవుతుంది కదా అంటే అవుతుంది. 1,50,000 1,50,00,000 అవుతుంది. ఆ ఇల్లు కట్టడానికి మనకు 25 సంవత్సరాల తర్వాత 1,50,00,000 అవుతుంది ఖర్చు. ఇప్పుడు ఈ లెక్కను చూసుకున్నా కూడా ఆ ఇంటి విలువ 1,50,00,000 అవ్వచ్చు. అంటే నిజంగా పాతిళ్ళు కాబట్టి మళ్ళీ ఇంటికి వాల్యూ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, అదే విషయం. కానీ కట్టడానికి 25 సంవత్సరాల తర్వాత అదే ఇల్లు కట్టుకోవడానికి నీకు 1,50,00,000 అవుద్ది. కానీ నీ దగ్గర 3,80,00,000 ఉంది. కాబట్టి 2 ఇండ్లు కట్టుకొని ఇంకొక 80 లక్షలు మన దగ్గర క్యాష్ ఉంటుంది. అంటే ఇల్లు ఇప్పుడు ఈరోజు కట్టడం మానేసి అదే డబ్బుల్ని సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఆ డబ్బులు మనకు కానీ 25 ఇయర్స్ మనం వెయిట్ చేయాలి. సొంత ఇంటి కళ, ఈ సొంత ఇంటి కళ అనేది మనకు ఎమోషనల్గా ఈ బ్యాంకర్స్ వాళ్ళు వీళ్ళు రియల్ ఎస్టేట్ వాళ్ళు క్రియేట్ చేసినటువంటి ఒక ఎమోషనల్ ట్రాప్. ఎమోషనల్ ట్రాప్ లో మనం పడిపోయి సొంత ఇల్లు అనుకొని సొంత ఇంటి కళ అని కూడా మనం తీసుకొని దానివల్ల మనం డబ్బులన్నీ తీసుకొచ్చి ఇంటి మీద పెట్టేసి ఈఎంఐలు పెట్టేసి ఈ రోజు పిల్లల చదువులకి దానికి దీనికి చాలా ఇబ్బంది పడిపోతున్న చాలా మంది ఉన్నారు. అంటే శాలరీలో అంత అప్రిసియేషన్ ఉండదు, ఇన్కమ్ లో అప్రిసియేషన్ ఉండదు. ఈ మంత్లీ ఇన్కమ్ మాత్రం ఈఎంఐ మాత్రం పే చేస్తూనే ఉండాలి. జీవితకాలం పే చేయాలి. ఇంకా 25 ఇయర్స్ అంటే వాడి జీవితం మొత్తం పే చేస్తూనే ఉండాలి. ఇది ఎంత పెయిన్ఫుల్ గా ఉంటుందంటే తీసుకున్నప్పుడు బాగానే ఉంటుంది,
తర్వాత ఎప్పుడు అవుతుంది ఇది, ఎప్పుడు అవుతుందిరా బాబు, ఇంకా తీరలేదా అనే బాధ ఎక్కువైపోతుంది. కాబట్టి మనం కొద్దిగా ఆలోచన చేస్తే మనకు ఉన్న డబ్బుని ఏ విధంగా మనం ఇంకొంచెం మల్టిప్లై చేసుకోవాలి. ఇందాక కరివేపాకు చెట్టు చెప్పినట్టు, ఆ కరివేపాకు చెట్టు వెంటనే లాగేస్తూ ఉంటే అది ఎంతకాలం ఇస్తుంది, అది అయిపోద్ది దాని పని. ఒక్క సంవత్సరం రోజులు దాన్ని అలా వదిలేస్తే ఒక పెద్ద చెట్టు అయితే దాన్ని ఎంతన్నా వాడుకోవచ్చు. కాబట్టి ఆ విధంగా చేసుకోవడం. తర్వాత పర్చేస్ గోల్డ్, సిల్వర్. ఎప్పుడు కూడా గోల్డ్ గాని, సిల్వర్ గాని, గోల్డ్ కొనుక్కోవడం అనేది గాడ్స్ మనీ అని అంటారు. సిల్వర్ అయినా గాడ్స్ మనీ అంటాం. కాబట్టి హాయిగా మనం గోల్డ్ కొనుక్కోవచ్చు, సిల్వర్ కొనుక్కోవచ్చు. ఈ గోల్డ్, సిల్వర్ కొనే వాళ్ళు కూడా మళ్ళీ ఆర్నమెంట్‌గా కొనుక్కోకుండా మామూలు బిస్కెట్ గోల్డ్ కొనుక్కుంటే దానికి వాల్యూ ఎక్కువ. దానికి అంటే ఎక్స్‌చేంజ్ వాల్యూ బావుంటుంది. ఆర్నమెంట్ అయితే మళ్ళీ తరుగు, మజూరీ 12% పోద్ది. అమ్మేటప్పుడు 12% పోద్ది. తర్వాత లాస్ట్ ఆప్షన్ ఏంటంటే మన సేవింగ్ స్కీమ్స్, బాండ్స్ ఇలాంటివి కొనుక్కొని నాకు రిస్క్ ఏం అక్కర్లేదండి అంటే ఒక 8% రిటర్న్స్ సరిపోద్ది అనుకుంటే సేవింగ్ స్కీమ్స్ బోల్డ్ ఉన్నాయి. పోస్ట్ ఆఫీస్ సేవింగ్ స్కీమ్స్ ఉన్నాయి, బాండ్స్ ఉన్నాయి, ఈ గవర్నమెంట్ బాండ్స్ ఉన్నాయి, అవి కొనుక్కోవచ్చు. కాబట్టి ఈ విధంగా మన మనీని మల్టిప్లై చేసుకోవాలి. రైట్. తర్వాత కొన్ని ప్రిన్సిపల్స్ ఉన్నాయి. మనీ మన దగ్గరికి రావాలి, లేకుంటే మనీని మనం బాగా అప్రిషియేట్ చేయాలి అనుకుంటే కొన్ని ప్రిన్సిపల్స్ ఫాలో అవ్వాలి. మనం అడ్మిట్ చేయి. టైం ఎంతండి? 8:25. రైట్. ఇది ఫినిష్ చేద్దాం. టైమ్ ఈజ్ మనీ. టైమ్ ఈజ్ మనీ. మోస్ట్ ఇంపార్టెంట్ మనందరికి అర్థం కావాల్సింది ఏంటంటే, మన టైమే మన మనీ. ఇది తెలియాలి. ఇప్పుడు ఒక వర్కర్ ఉంటాడు. మామూలు క్యాజువల్ లేబర్. వాడికి ఒక రోజు పని చేశాడనుకోండి. అంటే ఆ రోజు యొక్క టైంని వాడు మనీగా కన్వర్ట్ చేయాలనుకుంటే 300కి కన్వర్ట్ చేయగలడు. రూ. 300 సంపాదించగలడు. అదే అదే వర్కరు కన్‌స్ట్రక్షన్ ఫీల్డ్‌లో వర్క్ చేయడనుకోండి, రూ. 500 సంపాదిస్తాడు రోజుకి. అదే కన్‌స్ట్రక్షన్ ఫీల్డ్‌లో ఒక మేస్త్రి రూ. 800 సంపాదిస్తాడు. అదే కన్‌స్ట్రక్షన్ ఫీల్డ్‌లో ఒక సూపర్వైజరు రూ. 1000 సంపాదిస్తాడు. అదే కన్‌స్ట్రక్షన్ ఫీల్డ్‌లో ఒక కన్‌స్ట్రక్షన్ సైట్ ఇంజినీరు రూ. 1500 పర్ డే సంపాదిస్తాడు. దీని అర్థం ఏమిటంటే, అందరికీ ఉన్నది ఒకటే టైము. కాకపోతే ఒక్కొక్కరి టైము ఒక్కోలా మనకు డబ్బు సంపాదించి పెడుతుంది. ఇక్కడ ఏంటి తేడా? అదే సైట్ ఇంజినీరు 1500 ఏంటి? క్యాజువల్ లేబర్‌కి వచ్చేది రూ. 300 ఏంటి? ఇద్దరు 8 అవర్స్ పని చేస్తూ ఉంటారు. ఏమిటి అంటే, మనకున్నటువంటి నాలెడ్జి, మనకున్నటువంటి స్కిల్ బట్టి మన టైంని ఎంత మనీగా మనం కన్వర్ట్ చేయగలము అని ఉంటుంది. అదే స్పెండ్ మనీ ఆన్ నాలెడ్జ్. మనకు నాలెడ్జ్ ఉండాలి. ఈ నాలెడ్జ్ కలిగినటువంటి ఎంత నాలెడ్జ్ ఉంటే అంత టైంని మనం మనీగా కన్వర్ట్ చేయొచ్చు. నాలెడ్జ్ ఇప్పుడు కొంతమంది అడ్వకేట్స్ ఉంటారు చూడండి. అడ్వకేట్స్ హైలీ పెయిడ్ అడ్వకేట్స్ ఉంటారు. ఈ సుప్రీం కోర్ట్‌లో అడ్వకేట్స్ ఉంటారు. మనం ఈ మధ్య పేపర్‌లో కూడా చదువుకున్నాం. చంద్రబాబు నాయుడు కొంతమందిని అపాయింట్ చేసాడు. వాళ్ళు పర్ అవర్ చార్జ్ చేస్తారు. పర్ అవర్ లాక్స్ చార్జ్ చేస్తారు. అంటే దాని అర్థం ఏంటి? వాళ్ళ టైం చూసారా? గంటకి రూ. 1,00,000. ఒక గంట వస్తే వాళ్ళు మాట్లాడితే రూ. 1,00,000. సో వాళ్ళ టైం అంతే. దాని అర్థం ఏంటి? వాళ్ళు ఎంత నాలెడ్జబుల్‌గా ఉంటే వాళ్ళ టైం అంత వాల్యూ అవుతుంది. కాబట్టి మన టైంని మనీగా కన్వర్ట్ చేయాలంటే ముందు మనకు నాలెడ్జ్ ఉండాలి. ఈ నాలెడ్జ్ మనకు ఎక్కడి నుంచి వస్తుంది? ఏ నాలెడ్జ్ ఉండాలి? అంటే దీనికి 3 రకాల నాలెడ్జ్ మనకు చెప్పింది మనకు సబ్జెక్ట్. ఏంటంటే ఓషన్ పర్సనాలిటీ. ఈ ఓషన్ పర్సనాలిటీ ఏంటంటే సముద్రం ఉంటది. సముద్రంలో ఫుల్‌గా నీళ్లుంటది. అబండెంట్ వాటర్ ఉంటది. కానీ తాగడానికి ఒక్క చుక్క కూడా పనికిరాదు. అంటే ఒక వ్యక్తికి ఫుల్ నాలెడ్జ్ ఉంటది. చాలా డీప్ నాలెడ్జ్ ఉంటది. అంటే రైల్ ఇంజిన్ ఎగ్జాంపుల్. అది ఎలా పనిచేస్తుంది? దాని మైలేజ్ ఎంత? ఎలక్ట్రిక్ ఇంజిన్‌కి, డీజిల్ ఇంజిన్‌కి డిఫరెన్స్ ఏంటి? ఆ ఇంజిన్ కెపాసిటీ ఎంత? స్పీడ్ ఎంత? ఈ అది ఎప్పుడు తయారు చేశారు? ఎవడు కనిపెట్టాడు? స్టీమ్ ఇంజిన్‌కి దీనికి తేడా ఏంటి? దాని ఎవల్యూషన్ ఎలా జరిగింది? ఇయన్నీ గంటల కొద్దీ మాట్లాడి మనకు చెప్పగలడు. ఏంటి ఉపయోగం? ఎవడికి ఉపయోగం? దీనివల్ల ఏంటి? ఒక్క రూపాయి సంపాదించగలవా? దీన్ని ఓషన్ పర్సనాలిటీ అంటారు. బహుశా ఈ కాలంలో పెద్దగా ఇలాంటి ఓషన్ పర్సనాలిటీస్ ఎవరు ఉండరు. ఎందుకంటే అంత డీప్ నాలెడ్జ్ గెయిన్ చేసేవాళ్ళు ఎవరు ఉండరు. అంటే మనకంటే ముందు జనరేషన్‌లో చాలా మంది ఉన్నారంట ఇలాంటోళ్ళు. మంచి పేపర్ నాలెడ్జి, పుస్తకాలు చదవడం అంటే ఉపయోగపడదు. కానీ టైమ్ పాస్ హాబీలాగా చదివి, అలా చూసి, పుస్తకాలు చదివి, పేపర్లు చదివి నాలెడ్జ్ గెయిన్ చేశారు. ఈ నాలెడ్జ్ గెయిన్ చేసిన డబ్బుగా మార్చడం అంటే మానిటైజేషన్‌కు పనికిరాని నాలెడ్జ్. దీనివల్ల ఎటువంటి ఉపయోగం లేదు. కాబట్టి అటువంటి నాలెడ్జ్ ఉపయోగపడదు.
సెకండ్ పర్సనాలిటీ మార్షీ లేక్ పర్సనాలిటీ. మార్షీ లేక్ అని ఒకటి ఉంది. ఒక లేక్ సరస్సు. ఈ సరస్సు ఏ విధంగా ఉంటుందంటే చాలా ప్యూర్‌గా స్వచ్ఛంగా ఉంటుంది. చాలా బాగుంటుంది. చూడడానికి అందంగా ఉంటుంది. మనం అడుగు పెట్టామనుకోండి బురద అయిపోతుంది. కానీ డెప్త్ ఉండదు. ఈ ఈ టైప్ పర్సనాలిటీస్ ఏంటంటే మొబైల్ గురించి మాట్లాడతాడు. ఏరోప్లేన్ గురించి మాట్లాడతాడు. మెడిసిన్స్ గురించి మాట్లాడతాడు. కోవిడ్ గురించి మాట్లాడతాడు. పాలిటిక్స్ గురించి మాట్లాడతాడు. అన్నీ మాట్లాడతాడు. డెప్త్ అనేది దేంట్లో ఉండదు. మార్షీ లేక్ పర్సనాలిటీ. ఇన్ డెప్త్ ఎక్కడ ఉండదు. అన్నిట్లో టచ్ ఉంది వీడికి. దీనివల్ల కూడా ఉపయోగం లేదు. డెప్త్ ఉండాలి. థర్డ్ టైప్ నాలెడ్జ్ ఉంటారు డీప్ వెల్ పర్సనాలిటీస్. డీప్ వెల్ బావి, చాలా లోతైనటువంటి బావి. ఈ బావి చాలా చిన్నగానే ఉంటుంది కానీ లోతు ఎక్కువ ఉంటుంది. అంటే స్మాల్ ఏరియాలో డెప్త్ నాలెడ్జ్ కలిగి ఉన్నవాడు వాడి యొక్క నాలెడ్జ్ని డబ్బుగా కన్వర్ట్ చేయగలడు. కాబట్టి ఇప్పుడు మీరు ఆలోచించండి, నేను ఏ నాలెడ్జ్తో చాలా డీప్గా గెయిన్ చేస్తే, డీప్ ఇన్సైట్స్ మనకుంటే, ఏదో స్మాల్ ఏరియా చిన్న ఏరియాలో డీప్ నాలెడ్జ్ ఉన్నప్పుడు మనం ఆ నాలెడ్జ్ని డబ్బుగా మార్చగలం. కాబట్టి అటువంటి ఉంటేనే మనకు డబ్బుగా మారుతుంది. అటువంటి నాలెడ్జ్నే మనం డబ్బుగా మనం కన్వర్ట్ చేయగలం. లేకుంటే ప్రతి నాలెడ్జి మనకు డబ్బుకి పనికిరాదు. నెక్స్ట్ ఫైనాన్షియల్ డిసిప్లిన్. డబ్బులు డీల్ చేసే విషయంలో డిసిప్లిన్ చాలా చాలా అవసరం. చాలా మంది మనం సమాజంలో చూస్తూ ఉంటాం. వాడికి 50,000 రూపాయలు జీతం ఉంటుంది. ప్రతి నెల మైనస్‌లోనే ఉంటాడు. 50,000 రూపాయలే ఖర్చు ఉంటుంది. కానీ 20వ తేదీకి వాడు 50,000 రూపాయలు అయిపోద్ది. 21వ తారీఖల్లా ఒక 20,000 రూపాయలు అప్పు తీసుకుంటాడు. 30వ తేదీ వరకు ఉంటాడు. 1వ తేదీ జీతం రాగానే ముందు వాడికి 20,000 రూపాయలు అప్పిస్తాడు. ఈ 30తో మళ్ళీ మంత్ స్టార్ట్ చేస్తాడు. మళ్ళీ 15, 20 తారీఖు మళ్ళీ డబ్బులు అయిపోతాయి. మళ్ళీ అప్పు తీస్తాడు. ఈ అప్పు అనేది కంటిన్యూ అయిపోతుంది సైకిల్. వాడది ఆ గ్యాప్‌ని పూడ్చడు. ఇలాగే వెళ్తూ ఉంటది. ఎప్పుడు 1 మంత్ వెనకబడే ఉంటాడు. అంటే నెక్స్ట్ మంత్ ఇంక్రిమెంట్ వస్తుంది అంటే ఈ నెల చీటేస్తాడు. అది ఈ ఫైనాన్షియల్ డిసిప్లిన్ లేకపోవడం. డబ్బుల దగ్గర డిసిప్లిన్ ఉండాలి. డిసిప్లిన్ ఉన్న వాళ్ళ దగ్గరికి డబ్బులు వస్తుంది. విచ్చలవిడిగా ఖర్చు పెట్టే వాళ్ళ దగ్గరికి డబ్బులు రావు. డిసిప్లిన్ ఉండాలి. ఎక్కడ ఖర్చు పెట్టాలో అక్కడే ఖర్చు పెట్టాలి. అలాగని ఖర్చు పెట్టకుండా అస్సలు దాన్ని గట్టిగా పట్టుకునే వాళ్ళ దగ్గరికి డబ్బులు రావు. డిసిప్లిన్ అవసరం. ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టాలి. ఎక్కడ ఆపాలో అక్కడ ఆపాలి. తర్వాత అప్పులు చాలా చాలా ముఖ్యమైనది ఏంటంటే అప్పుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మనకు అప్పులు అసలు ఎందుకు అవుతాయి అని మనం ఆలోచిస్తే చాలా విచిత్రంగా ఉంది. అప్పులు చేసుకునే వాళ్ళ పరిస్థితి, వాళ్ళ మెంటాలిటీ మనం చూస్తుంటే ఈ లైఫ్ కోచింగ్‌లో డబ్బుల గురించి ఆ వీడియోస్ చూసి నాకు ఫోన్ చేసేవాళ్ళు చాలా మంది ఏంటంటే అప్పుల ఊబిలో కూరుకుపోయి ఉంటారు. వాళ్ళు అసలు ఎందుకు అలా అప్పుల ఊబిలో కూరుకుపోయి ఉంటారు అంటే చాలా ఆశ్చర్యకరమైన విషయం. ఈ అప్పు చేసే మెంటాలిటీస్ ఎలా ఉంటారంటే అసలు వాళ్ళ కోసం ఉండదు. ఉదాహరణ చెప్తాను. నేను దగ్గర నుండి చూసిందే విలేజ్‌లో, మా విలేజ్‌లోనే అమ్మవారికి, గంగమ్మకి వాడెవడో ఒక మేకపోతు కొట్టాడు. ఒక ఏటేసాడు. ఇప్పుడు ఈడు 2 ఎయాలనుకుంటాడు. వాడే ఒకటేసాడంటే నేను 2 ఎయాలి. ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఈ ఈ మెంటాలిటీ ఇది ఎగ్జాంపుల్ కోసం చెప్పట్లే. ఇది నిజంగా ఉన్నదే మెంటాలిటీ. ఈ మెంటాలిటీ ప్రతి చోట అలాగే ఉంటుంది. ఇక్కడ కొంచెం లోతుగా ఆలోచించండి. వాడెవడో ఏసాడు ఒక మేక. ఈడు 2 మేకలెయ్యాలి. ఇప్పుడు క్వెషను వాడేమన్నా నీకు శ్రేయోభిలాష? లేకుంటే వాడినేమన్నా ఇంప్రెస్ చేయడానికేమన్నా నువ్వు చేస్తున్నావా? వాడేమన్నా నీకేమన్నా బ్లెస్సింగ్స్ ఇస్తున్నాడా? అంటే ఉదాహరణకి బాగా మంచి నువ్వు బాగా నమ్మే లేకుంటే అభిమానించే వ్యక్తి మీ ఇంటికొచ్చాడు. వాడి సంతోషం కోసం నువ్వు చేస్తున్నావు. అంటే అది వేరే లెక్క. వీడెవడంటే వీడికి నచ్చనివాడు. వీడెప్పుడు ద్వేషించేవాడు. వాడి కోసం వీడిలా తయారవుతున్నాడు. వాడి కోసం వీడి పని చేస్తున్నాడు. నచ్చని వాడి కోసం సరే నీకు ఎబిలిటీ ఉందా? అంటే 2 మేకలు కొని దాన్ని ఇచ్చేంత ఎబిలిటీ నీకుందా? ఎబిలిటీ లేదు. నీకు సరే అవసరం ఉందా? అవసరమూ లేదు. అవసరం లేదు. ఎబిలిటీ లేదు. అసలు వాడు నీ వాడు కూడా కాదు. నీకు ఎక్స్ పార్టీ. ఇది ఏమన్నా తెలివైనోడు చేసే పనే. దీనివల్ల వాడు అప్పుల పాలవుతున్నాడు. ఇదే అన్నిట్లోనూ ఉంది. మా పక్కింటోడు ఫలానా కాలేజీలో చదివించాడు. నేనెక్కడ చదివించాలా? అంటే వాడు కూడా చదివిస్తే నువ్వు మీ పిల్లవాడిని అక్కడ చదివించడం ఏమిటి? నీ లెవెల్ కొద్దీ, నీ స్థాయి కొద్దీ నీకు ఎక్కడ చదివించాలో వాడికొచ్చినటువంటి ర్యాంక్ బట్టి డిసైడ్ చేసుకో. వాడిని ఎందుకు చూస్తావు? సరే వాడేమన్నా నీ శ్రేయోభిలాష? అక్కడ కూడా చాలా ఆశ్చర్యం ఏంటంటే వాడు శ్రేయోభిలాష కాదు. వాడు నచ్చని వాడు. వాడంటే నాకు నచ్చదు. కాబట్టి వాడు చేసిన దానికంటే ఎక్కువ నేను చేయాలి. వాడు నీకు బెంచ్ మార్క్ అయిపోయాడా? ఈ మెంటాలిటీస్ ఎక్కువ అప్పుల్లో ఇరుక్కుపోతూ ఉంటాయి.
వాడు అలా ఇల్లు కట్టాడా, నేను అంతకు మించిన ఇల్లు కట్టాను. వాడు ఫస్ట్ ఫ్లోర్ గ్రౌండ్ ఫ్లోర్ లో కట్టాడా, నేను గ్రౌండ్ ప్లస్ ఫస్ట్ సెకండ్ కూడా వేసేస్తాను. ఇదే కట్టేటప్పుడే ఏం తప్పైనా పర్లేదు. ఈ మెంటాలిటీస్ అప్పుల వల్ల కూరుకుపోతుంటాయి. తర్వాత ఫోకస్ ఆన్ లాంగ్ టర్మ్. మనకు లాంగ్ టర్మ్ ఫోకస్ ఉండాలి డబ్బుల విషయంలో, కానీ షార్ట్ టర్మ్ ఫోకస్ ఉండకూడదు. చాలా డీటెయిల్ గా మనం చూద్దాం. ఇది ఈ ఫ్యామిలీ సపోర్ట్ అనేది ఈ మార్వాడీస్ నుంచి తీసుకున్నా. ఇది మార్వాడీ సక్సెస్ ఫార్ములాస్ కొన్ని ఉన్నాయి. అందులో ఈ డిసిప్లిన్, ఫైనాన్షియల్ డిసిప్లిన్, ఈ ఫోకస్ ఆన్ లాంగ్ టర్మ్, ఫ్యామిలీ సపోర్ట్, ఇవన్నీ వాళ్ళు చెప్పినట్టువే ఈ ప్రిన్సిపల్స్ అన్ని. ఈ ఫ్యామిలీ సపోర్ట్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఫైనాన్స్ బ్రహ్మాండంగా ఉంటుంది. ప్రత్యేకించి బ్రదర్స్ అందరూ కలిసి, మనకు కూడా ఆంధ్రలో వైశ్య కమ్యూనిటీలో వైశ్యాస్ అందరూ కూడా కలిసి వ్యాపారం చేస్తూ ఉంటారు. వాళ్ళ ఫ్యామిలీస్ విడిపోయినా సరే, వాళ్ళ ఇంట్లో వంట సెపరేట్ చేసినా సరే, వాళ్ళ వ్యాపారం మాత్రం ఒకటే. ఇది సక్సెస్ ఫార్ములా. ఎక్కడైతే ఫ్యామిలీ కలిసి ఉంటారో, లేకుంటే వైఫ్ అండ్ హస్బెండ్ చేస్తారు, వైఫ్ హస్బెండ్ కలిసి ఒక పని చేస్తూ ఉంటారు, అక్కడ బిజినెస్ బాగా ఎదుగుతుంది, డబ్బులు బాగా వస్తాయి. ఎక్కడైతే అన్నదమ్ములు కలిసి ఉంటారో అక్కడ బాగా వస్తుంది. ఇవన్నీ మంచి ప్రిన్సిపల్స్. అంటే యూనిటీతోనే మనకు డబ్బులు బాగా వస్తాయి. మనం మన బంధువుల్ని నమ్మి తీసుకొచ్చి మన వ్యాపారాలు పెట్టామనుకోండి, ఈడే మనల్ని ఉంచేస్తూ ఉంటాడు. ఇటువంటి చోట మనం ఆర్థికంగా ఎదగలేము, బిజినెస్ పరంగా అసలు ఎదగలేము. తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఎంతో, మనకు ఇందాక చెప్పాం రొనాల్డ్ రీడ్ అని, ఆయన ఫ్లోర్ క్లీనరు. అతను ఇన్వెస్ట్మెంట్ చేయగలగా లేనిది మనం ఎందుకు చేయలేము? కనీసం నెలకు ఒక్క షేర్ కొనలేమా? ఒక్క ఇన్ఫోసిస్ షేరు, ఒక యాక్సిస్ బ్యాంక్ షేరు కొనలేమా? 1000 రూపాయలు ఉండొచ్చు, 2000 రూపాయలు ఉండొచ్చు, 3000 రూపాయలు ఉండొచ్చు, కొనొచ్చు కదా. అంటే కమిట్మెంట్ కావాలి. ప్రతి నెల ఒక్క షేర్ అన్నా కొంటాను, ఎంతో కొంత సేవింగ్ చేస్తాను అన్న కమిట్మెంట్ ఉండాలి. తర్వాత మనకు మనీ పట్ల రెస్పెక్ట్ ఉండాలి. ఇంకొక ఫైనల్ ఇంపార్టెంట్ ఈ ప్రిన్సిపల్, మార్వాడిస్ ప్రిన్సిపల్ ఏంటంటే డైలీ బ్యాలెన్స్ షీట్. వాళ్ళు ప్రతిరోజు కూడా ఎన్ని పనులున్నావని 12 గంటల సమయం అయిపోయిన రాత్రి వాడు షాప్కి వచ్చి డైలీ ఈరోజు ఎంత వచ్చింది, ఎంత పోయింది, ఈ లెక్క చూసుకోకుండా, తేల్చకుండా వాడు పడుకోడు. ఇది సక్సెస్ ఫార్ములాస్. మనం ఎందుకు ఫెయిల్ అయిపోతున్నామంటే ఇవన్నీ మనకు బద్ధకమయ్యి చేయలేక. ఉదాహరణకు నేనే ఒక పెద్ద ఆయన కలవడానికి ఒక చోటుకి వెళ్ళాను. వాళ్ళకు హోల్సేల్ షాప్ ఉంది. ఆ రాత్రి 10 గంటలైంది. హోల్సేల్ షాప్ ఒకటే కదా, ఆయనకు 5-6 బిజినెస్ ఉన్నాయి. ఆయన కోటీశ్వరుడు, 100 కోట్లు ఆయనకు ఆస్తి. వెళ్తే ఆయన 10 గంటలకి పెన్ను పేపర్ పెట్టుకొని ఆ పట్టీలన్నీ తీసుకొని ప్రతిదీ కూడా టిక్ పెట్టుకొని ఇంత ఇంత కమ్మారా, ఇంత కమ్మారా అని క్యాలిక్యులేటర్ వేసుకొని కొట్టుకొని చేసుకుంటున్నాడు ఆయన. నేనేదో పని మీద నాకు ఆయన చూసి ఆశ్చర్యం, ఇంత పెద్ద ఆయన వయసులో కూడా 60-62, ఇంత వయసులో ఇంత కోటీశ్వరుడు ఇంత ఉంది, ఒక 25,000 రూపాయలు పడేస్తే ఒకడు దొరుకుతాడు కదా, వాడిని పెట్టేసుకోవచ్చు కదా, ఏంటి ఈయన ఇంత ఇది చేస్తున్నాడే అని నేను అనుకున్నా. తర్వాత కొంచెం నాకే అర్థమైంది, అక్కడ సబ్జెక్ట్ అర్థమైన తర్వాత, ఇది ఈ మెంటాలిటీ వల్ల నేను ఇక్కడ ఉన్నాను, ఆయన అక్కడ ఉన్నాడు, అది విషయం. ఇది నాలాంటోడైతే అదే పని చేస్తాడు. నాలాంటోడు ఆ పొజిషన్లో ఉంటే ఖచ్చితంగా 25,000 రూపాయలు పెట్టేసి ఒక అపాయింట్ చేసి, అరే నువ్వు సిస్టంలో ఇది టాలీ చేసి సంతకం పెట్టేసి నువ్వు చూసి అంటే అది పోద్ది. ఆయన అలా ఉన్నాడు కాబట్టే ఆయన అక్కడ ఉన్నాడు. నా థాట్ అలా ఉంది కాబట్టి నేను ఇక్కడ ఉన్నా. అది సో నేను ఇలాగే ఉన్నాను. నా ఫైనాన్షియల్ పొజిషన్ అది, ఆయన పొజిషన్ అది అని నాకు లెసన్ అప్పుడు అర్థమైంది. కాబట్టి డైలీ బ్యాలెన్స్ షీట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. చిన్న బిజినెస్ కానివ్వండి, చిన్న మెడికల్ స్టోర్ కానివ్వండి, చిన్న కిరాణా స్టోర్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి, బట్టి కొట్టు కానివ్వండి, డైలీ బ్యాలెన్స్ షీట్ చెక్ చేసుకునేది గుడ్ హ్యాబిట్. ఇవన్నీ చేసే చోటకి డబ్బులు వస్తాయి. డబ్బులు ఊరికే రావు. మనకేదో ఒక టాలెంటో, ఒక కమిట్మెంటో లేకుండా డబ్బులు ఎప్పుడు కూడా బేవర్స్ గా ఎవరికి రావు. కాబట్టి వీటి వల్ల మనకు డబ్బులు రావడం, పోవడం ఇవన్నీ ఉంటాయి. ఇక్కడితో నేను ప్రెజెంటేషన్ స్టాప్ చేస్తున్నాను. 8:37 అయింది. ఇప్పుడు మీతో డౌట్స్ ఏమైనా ఉంటే తీసుకుంటాను. ఇది అవుటర్ లాస్ ఆఫ్ మనీ. అవుటర్ లాస్ అంటే బయట ఉన్నటువంటి విషయాలు, వాటి ఇన్వెస్ట్మెంట్లు ఎక్కడ పెడితే మన అప్రిసియేషన్ అవుతుంది, ఇవన్నీ కూడా. ఇప్పుడు మనం రేపు ఏం చూద్దామంటే, రేపు ఇన్నర్ లాస్. మొత్తం మైండ్, మన యొక్క బిలీఫ్ సిస్టము, మన యొక్క థాట్స్, మన ఫీలింగ్స్, మనం చేసే యాక్షన్స్, మనకి రిజల్ట్స్, మన దగ్గర డబ్బులు రావట్లేదు అంటే మనలోనే ఏదో డిఫెక్ట్ ఉంటుంది. ఏంటి ఆ డిఫెక్ట్? మనం డబ్బు పట్ల ఉన్నటువంటి నమ్మకాలు, బిలీఫ్స్, మన ఆలోచనలు, దీన్ని కరెక్ట్ చేసుకోవాలి. దీన్ని కరెక్ట్ చేసుకోవడానికి మనకు మేజర్గా 2 టూల్స్, అద్భుతమైన టూల్స్ ఉన్నాయి. ఒకటి హోపనోపనో, 2 లా ఆఫ్ అట్రాక్షన్. ఈ హోపనోపనో ద్వారా మనం ఉన్నటువంటి ఆ క్లీనింగ్ ఎలా చేసుకోవాలి, మనలో ఉన్నటువంటి ఆ రాంగ్ ప్రోగ్రామ్స్, రాంగ్ బిలీఫ్స్ని ఎలా
కడిగి పారేయాలి అనేది ఓపెన్. రెండవది లా ఆఫ్ అట్రాక్షన్. ఏ విధంగా మనం విజువలైజ్ చేసుకుంటే ఏ టెక్నిక్ వాడితే మనం డబ్బుని అట్రాక్ట్ చేయగలుగుతాం. చాలా సింపుల్. నిజంగానే డబ్బులు అట్రాక్ట్ చేస్తే అలా వచ్చేస్తుందండి అంటే నిజంగా వస్తుంది. నిజంగానే వస్తాయి. ఎందుకంటే మనం అలా చేస్తూ ఉంటే అవకాశాలు కూడా వస్తాయి. మన ఫోకస్ ఎప్పుడు కూడా డబ్బు సంపాదించడం మీద ఉండాలి తప్పిస్తే డబ్బుని ఏదో పట్టుకోవడం, మిగిల్చడం వీటి మీద ఉండకూడదు. మన ఫోకస్ ఆ స్విచ్ ఇటు తిప్పామనుకోండి అవకాశాలు ఆటోమేటిక్‌గా వస్తాయి. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక అతను బిజినెస్ చేద్దాం అనుకున్నాడు. ఏదో బిజినెస్ చేయాలి. ఆ డబ్బు సంపాదించాలి ఫస్ట్ అనుకున్నాడు. నేను చెప్పా బిజినెస్ చేద్దామని నువ్వు ముందు ఫిక్స్ అవ్వని చెప్పాను. రెడీ అయిపోయాను. అలా కాదు. నేను బిజినెస్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. నేను బిజినెస్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను అని నువ్వు రోజు చెప్పుకో అని చెప్పాను. రోజు చెప్పడం ఏంటండి నేను రెడీనే అన్నా. నువ్వు చెప్పయ్యా రోజు నేను బిజినెస్ సిద్ధంగా ఉన్నాను చెప్పు అన్నాను. 1 వీక్ చెప్పాడు. అతనికి ఒక ఐడియా స్ట్రైక్ అయింది. ఏం బిజినెస్ చేయాలని మనం చెప్పక్కర్లా. అది స్ట్రైక్ అవుద్ది ఆటోమేటిక్‌గా. అంటే మనలో ఉన్నటువంటి సబ్‌కాన్షియస్ ఇంటెలిజెన్స్ మనకు ఆ దారి చూపిస్తూ ఉంటది. రైస్ బిజినెస్ స్టార్ట్ చేశాడు. బియ్యం బస్తాలు అమ్మడం. బియ్యం బస్తాలు కొన్ని రోజులు అమ్మాడు. అంటే వర్కర్స్ దొరకలేదు. కొంత ఇబ్బంది పడ్డాడు. అంటే లాస్ ఏం లేదు. ఇబ్బంది పడ్డాడు. తర్వాత అతనికి ఇంకో ఇంటెలిజెన్స్ వచ్చింది. కిరాణా కొట్టు పెట్టాడు. ఇప్పుడు కిరాణా కొట్టు చేస్తున్నాడు. ఇంకొక హౌస్ వైఫ్ లేడీ ఏమన్నా డబ్బు సంపాదించాలని చెప్పింది. మీరు అనుకోండి వ్యాపారం చేయాలని అనుకోండి అన్నా. అనుకోమని చెప్పా. అనుకుంటుంది అంతే. ఏదో చేయాలి, వ్యాపారం చేయాలి, డబ్బు సంపాదించాలి అనుకుంటుంది. ఆవిడకి స్ట్రైక్ అయింది. ఇడ్లీ, దోస పిండి చేసి అమ్ముతుంది. వెరీ సింపుల్. దీనికి స్కిల్ ఏం అక్కర్లా. మనము స్ట్రాంగ్‌గా, గట్టిగా ఇలా చేయాలి. ఒక సంకల్పం నేనేదో చేయాలి అని మీరు నమ్మితే చాలా చోట్ల చూసారా ఆ అవసరం ఏదో డబ్బు ఉన్నప్పుడు మాత్రం ఏదో డబ్బు సంపాదించాలండి అంటారు. జెన్యూన్ కాదు అది. అది జెన్యూన్‌గా ఉండాలంటే సిన్సియర్‌గా నేనేదో డబ్బు సంపాదించాలి అంటాడు. కానీ పొద్దున్నే 5 గంటలు లేయమంటే లేయడు. ఫలానా చేయమంటే చేయడు. అంటే వాడి కమిట్మెంట్ ఏం లేదు. ఏదో అప్పటికి అవసరానికి ఏమండి డబ్బు సంపాదించాలండి అని అంటాడు. కానీ అవన్నీ జెన్యూన్‌గా అందుకే ఈ 1 వీక్ నేను డబ్బు సంపాదించాలి. అంటే నేను కమిట్మెంట్‌తో ఉన్నాను. చాలా సీరియస్‌గా ఉన్నాను అని చెప్పుకుంటే సరిపోద్ది. వాడికి నిజంగా కమిట్మెంట్ ఉంటే వాడికి డైరెక్షన్ ఆటోమేటిక్‌గా ఈ ప్రపంచమే ఈ యూనివర్సే వాడికి చూపిస్తది. ఏదో ఒకటి స్ట్రైక్ ఔట్ అవుతది. ఈ 1 వీక్ కూడా ఓపెన్‌గా ఉండాలి. నేను ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నానంటే వాడు చేయగలిగింది ఇంట్లో కూర్చొని చేసేవి బోలెడున్నాయి. అయన్నీ కూడా ఆ ఇంటెలిజెన్స్ వాళ్ళకి పనిచేస్తూ ఉంటాయి. వాళ్ళకే ఓపెన్ అవుతూ ఉంటాయి. కాబట్టి మనం ఎక్కువ ఆలోచించాల్సిన పనిలే. మనకు నిజంగా కమిట్మెంట్ కనుక ఉంటే నేను నిజంగా డబ్బు సంపాదించాలనుకుంటున్నాను అని వారం రోజులు అనుకుంటే చాలు ఆ దారి వాళ్ళకే వస్తుంది. లేకంటే నేను నా ఉన్న డబ్బుని నేను పెంచాలనుకుంటున్నాను అని అనుకోండి. అది ఎలా పెరుగుతుందో, ఎలా పెంచాలనుకుంటున్నారో ఎవరో మీ దగ్గరికి వస్తారు, ఏదో చెప్తారు, ఏదో జరుగుద్ది. వారంలో జరుగుద్ది. కాబట్టి మీరు ఆ ప్రాసెస్ నమ్మాలి. రేపంతా మనకు ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ఓపెన్ గురించి మనం చూద్దాం. ఈ ప్రాసెస్ ఎక్కువ మనం చూద్దాం. ఇన్నర్ లాస్ చాలా ఇంపార్టెంట్. ఈ ఇన్నర్ లాస్ ఎక్కడ ఎవరు చెప్పరు. మనం ఇక్కడ బయట ఎవరు కూడా అనుభవం ఉన్న వాళ్ళు ఈ మార్వాడీస్ ఎలా చేస్తారు, వైశ్యాస్ ఎలా చేస్తారు, ఈ సక్సెస్ ఫార్ములా ఈవెన్ ఔటర్ లాస్ ఎక్కువ షేర్ చేస్తారు, చెప్తారు కానీ ఇన్నర్ లాస్ మనకు చాలా మందికి తెలియదు. కాబట్టి ఇన్నర్ లాస్ చాలా చాలా పవర్ఫుల్, ఇంపార్టెంట్. నన్ను అడిగితే 70% ఇన్నర్ లాస్ ఇంపాక్ట్ ఎక్కువ ఉంటది. 30% ఔటర్ లాస్. కాబట్టి మనం 2 కంబైన్ చేసి మనం చూసుకుంటున్నాం. కాబట్టి 100% రిజల్ట్ మనకు రావాలని మా ఉద్దేశ్యం. కాబట్టి ఎవరైతే ఈ ప్రోగ్రామ్ కోసం ఏదైతే అమౌంట్ పెట్టారో రూ. 600 రిజిస్ట్రేషన్ ఫీ కట్టి జాయిన్ అయ్యారో, అంతకంటే ఎక్కువగా 1 అవర్ టైం, 1.5 అవర్ టైం మీరు కేటాయిస్తున్నారు. వీటికి ఖచ్చితంగా ఏదో ఒక రివార్డ్ ఉండాలని నేను అనుకుంటున్నాను. మీరు కూడా సీరియస్‌గానే నేను చెప్పినట్టు ఫాలో అవ్వండి. కానీ ఇన్నర్ లాస్ విషయంలో ఓవర్ నైట్ మనకు రిజల్ట్ రావు. మనం ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేస్తే 1 మంత్‌లో రిజల్ట్ గ్యారంటీ వస్తుంది. కాబట్టి ఇట్ రిక్వైర్స్ ప్రాక్టీస్. ఈ ఔటర్ లాస్ ఒకసారి తెలుసుకుంటే సరిపోతుంది. ఒకసారి తెలుసుకొని మన మైండ్ అలా ట్యూన్ చేసుకుంటే సరిపోతుంది గానీ, ఇన్నర్ లాస్ విషయంలో అలా కాదు. మనం చాలా చాలా ఎంత డీప్ ప్రాక్టీస్ చేస్తే మనకు అంత మంచి రిజల్ట్స్ వస్తాయి. కాబట్టి రేపు మనం ఇన్నర్ లాస్ గురించి తెలుసుకోబోతున్నాం. సరే ఇప్పుడు మీ డౌట్స్ ఏమైనా ఉంటే అడిగే కంటే ముందే ఇంకో చిన్న మీరు ఇంతకు ఎక్సర్సైజ్ ఇచ్చాను. ఆ ఎక్సర్సైజ్‌లో మీరు ఇందాక ఏం రాశారో ఒకరిద్దరు నాకు చెప్పండి. ఇప్పుడు నేను ఇంకొక క్వెషన్ ఏస్తాను. దానికి సమాధానం చెప్దురు గాని. ఎవరో రాండమ్‌గా నాకు మీరు నాకు 50,00,000 ఇస్తే మీరేం చేస్తారు అని అడిగాం. ఏం రాశారు మీరు?
చెప్పండి చెప్పండి. నమస్తే సార్. నమస్తే చెప్పండి. 20 lakhs పొలం సార్. కొంటారా? కొంటాను. ఓకే, వెరీ గుడ్. ఫస్ట్ అయితే 50,000 డొనేట్ చేసేస్తాను సార్. 10% హార్ట్‌ఫుల్ గా డొనేట్ చేసేస్తాను. గ్రేట్. 20 lakhs పొలము, 10 lakhs అనేది గోల్డ్, 10 lakhs అనేది అకౌంట్ లో సేఫ్ సైడ్ పెట్టుకుంటాను. 5 lakhs వచ్చేసి మెడిసిన్, ఇంకా 4.5 ఉంటుంది కదా సార్, అది పాప అకౌంట్ లో వేస్తాను. సూపర్, వెరీ గుడ్, గుడ్ ప్లానింగ్. సరే, Thank you. అందరు దీన్ని తీసుకోవాలి, టైం తక్కువ కాబట్టి ఇప్పుడు సేమ్ క్వశ్చన్ ఇప్పుడు వేస్తాను. మళ్ళీ సేమ్ క్వశ్చన్ నేను ఇప్పుడు అదే క్వశ్చన్ మళ్ళీ వేస్తున్నాను. 50 లక్షలు మీకు ఇస్తే మీరు ఏం చేస్తారు అనేది మళ్ళీ రాయండి. ఇంతకు ముందు మీ ఆన్సర్కి ఇప్పుడు రాసే ఆన్సర్కి ఏమైనా తేడా ఉందా అనేది నాకు కావాలి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి రాయండి. రాసిన వాళ్ళు ఇంకోసారి రాసింది. 50 లక్షలు మీకు ఉన్న ఫలంగా ఇచ్చాం. ఇప్పుడు మీరు ఏం చేస్తారు? మీరు ఇంతకు ముందు ఏం చేశారో అది ఆల్రెడీ రాసిచ్చారు కాబట్టి దాని కిందే ఇప్పుడు మీరు ఏం చేస్తారు అంటే, ఇప్పుడు క్లాస్ విన్న తర్వాత మీ స్పెండింగ్లో ఏమన్నా తేడా ఉందా అంటే, ప్రయారిటీస్ ఏమన్నా ఉన్నాయా, లేదంటే యూ గో విత్ ద ప్రీవియస్ వన్, ఇంతకు ముందు ఏదైతే అనుకున్నారో దాంతో వెళ్ళిపోతారా? ఇప్పుడు మన వెల్త్ క్రియేషన్ మీరు విన్న తర్వాత మీ చాయిస్ ఏమైనా మారిందా? ఇది నాకు తెలియాలంతే. రామ్ గోపాల్ గారు, మీరు ముందు ఏం రాశారు, ఇప్పుడు ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ ఏం రాశారు? సేమ్ అయితే సేమ్ చెప్పండి, లేదంటే ముందు రాసింది వేరే అయితే వేరేగా చెప్పండి. మీరు మ్యూట్లోనే ఉన్నారు, అన్మ్యూట్ చేయాలి. అన్మ్యూట్ అవ్వలేదండి ఇంకా. రైట్, చెప్పండి. ముందు రాసిన దీనికి డిఫరెన్స్ వచ్చిందండి. చెప్పండి, ముందు ఏమనుకున్నారు? ముందు ఏమనుకున్నానంటే మా అబ్బాయి చదువుకు ఉపయోగిద్దాం, అలాగే రెండో పాయింట్ అంటే నాకు స్థలం ఒకటి ఉంది, అక్కడ హౌస్ కట్టుకుందాం అనుకున్నాను. వెరీ గుడ్. ఓకే, ఇప్పుడు ఏమనుకుంటున్నారు? ఇప్పుడు ఏమనుకుంటున్నానంటే కొద్దిగా రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్ చేద్దాం అని కొంత. సూపర్, వెరీ గుడ్. అలాగే కొంత అమౌంట్ తోటి హౌస్ కట్టి దాన్ని ఏమైనా షాప్ ఉన్న స్థలంలో షాపింగ్ రిలేటెడ్ గా కడదాం. ఓకే, వెల్త్ క్రియేట్ చేద్దాం అనేది. అదే వెల్త్ క్రియేట్ చేద్దామని, దాని నుంచి మనకు ఇన్కమ్ రావాలి, దాని నుంచి ఇన్కమ్ రావాలని. వెరీ గుడ్, గుడ్. అంటే గుడ్ పారాడైమ్ షిఫ్ట్ అంటే దీన్ని పారాడైమ్ షిఫ్ట్ రావాలి అంటే మన స్పెండింగ్ లో ఒక మార్పు రావాలి. అవును, వచ్చింది. వెరీ గుడ్, ఐడియా మారిందండి. ఓకే, వెరీ గుడ్ అండి, గ్రేట్. ఇంకెవరు చెప్తారు? మీరు ర్యాండమ్ గా ఎవరైనా చెప్పొచ్చు, ఇప్పుడు రాసిన వాళ్ళు ఎవరన్నా. సార్ అన్వేష్ గారు, సార్ మీరు ఉన్నారు యాక్టివ్ గానే? ఉన్నాను. రైట్ సార్, వీడియో ఆన్ చేయండి సార్. ఇప్పుడు ఇవన్నీ చేసినాను కాబట్టి నాదేం మార్పు రాలేదు. ఓకే, నో ప్రాబ్లం. ఆల్రెడీ మీరు ఇన్వెస్ట్మెంట్ దీంట్లోనే ఉండింటారా? ఇన్వెస్ట్మెంట్స్ అన్ని ఉన్నాయి కాబట్టి నేను ఫస్ట్ లో BMW కారు కొనాలనుకున్నా, ఇప్పుడు కూడా అదే కొనుక్కుంటాను. వెరీ గుడ్, వెరీ గుడ్. రైట్ సార్, థ్యాంక్ యూ. నెక్స్ట్ ఇంకా చూద్దాం, వేరే ఇంకా చూసి డౌట్లు ఏమైనా ఉంటే తీసుకుందాం. ఇంకెవరు చెప్తారు? మాధవి గారు చెప్తారా? నేను ముందుగా ఏం రాశానంటే ఒక్కటి వరల్డ్ టూర్, అన్ని ప్లేసెస్ తిరిగేయాలి ఆ మనీతో అనుకున్నాను, నేను రాశాను. గ్రేట్. ఇప్పుడు ఏమనుకున్నారు? ఇప్పుడు 30 lakhs ల్యాండ్ తీసుకోవాలి, 10 lakhs షేర్స్ లో పెట్టాలి, 10 lakhs మాత్రం ఎక్స్ప్లోర్ చేయాలి. ఓకే, మీ అంటే గోల్, అంబిషన్ తిరగడం, ట్రావెల్, తిరగడం. 10 lakhs. ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్. శ్రావణ్ గారు మీరేమన్నా మార్చారా? నో సార్, అంటే నేను అన్ని ఇన్వెస్ట్ క్లారిటీ ఉంది. అంటే పొలం, గోల్డ్, అకౌంట్ లో కొంత సఫిషియంట్, మెడిసిన్ అంటే నాకు మళ్ళీ మనీ జనరేట్ అవుతుంది. రైట్, కరెక్ట్. సో నేను ఉంచుకున్నాను సార్. సేమ్ క్లారిటీ ఉంది మీకు? అది క్లారిటీ ఉంది సార్. ఇన్ కేస్ వచ్చినా అదే ప్లాన్ లో ఉన్నా. ఓకే, సునీత్ గారు చెప్పండి, విన్నారా మొత్తం? మీరు అన్మ్యూట్ చేయండి సార్. నమస్తే సార్. నమస్తే, మొత్తం విన్నారుగా? విన్నాను సార్. ఓకే, మా వారు కొంచెం ఎవరికో ష్యూరిటీ కింద కొంత మనీ ఇచ్చారు. నేను ఫస్ట్ ప్రయారిటీ క్లియర్ చేసేయాలి. ఫస్ట్ ప్రయారిటీ ఫస్ట్ టైం రాసినప్పుడు 4 పాయింట్స్ రాశాను సార్. హస్బెండ్ కి
Okay. ఫిక్స్డ్ డిపాజిట్, డివోషనల్ వే, గోల్డ్ Okay. పర్చేసింగ్ రాశాను. Okay. నెక్స్ట్ మళ్ళా మీ క్లాస్ విన్న తర్వాత నేను ఆ 4 అలానే ఉంచి స్టాక్ మార్కెట్ అನ್ನು స్మాల్ బిజినెస్ రాశాను సార్. ఓకే, వెరీ గుడ్. సో ఓవరాల్ గా మనకు ఏ వచ్చినా మనకు వెళ్ళాల్సింది, మైండ్ లోకి వెళ్ళాల్సిందంటే మనం తక్కువ ఇన్కమ్, మనకు ఉన్న ఇన్కమ్ తక్కువ, ఆ తక్కువ ఇన్కమ్ ని యాజ్ ఇస్ కన్జ్యూమ్ చేయకుండా దాన్ని కొద్దిగా జాగ్రత్తగా రైట్ ప్లేస్ లో పెట్టి దాని నుంచి ఇన్కమ్ జనరేట్ చేసి దాన్ని ఎంతన్నా వాడుకుందాం. అది దాన్ని ఎంతన్నా వాడుకోవాలి. కొంత టైం పడుతుంది, మనకు కొంత ఓపిక ఉండాలి. కొంత ఒక 5 to 10 years కొంత ఓపిక పడితే ఒక్కసారిగా మన డబ్బులు ఒక వృక్షం అయిపోయింది అనుకోండి, ₹1 కోటి ఆస్తి అయిపోయింది అనుకోండి, ఇంకా దాన్ని ఆపడం, ఇందాక చెప్పాను 25 lakhs పెడితే 1 year వెయిట్ చేస్తే మనకి 50 లక్షలు వస్తుంది. దీనికి ఏం కష్టపడక్కర్లా. ఇది కష్టమేమని చెప్పండి. మళ్ళీ ల్యాండ్ మీద పెడుతున్నాం, ఆ ల్యాండ్ ఎక్కడికి పోదు. మనకైనా ఇబ్బంది అయితే ల్యాండ్ మంది అలా ఉండిపోద్ది, అలా ఉంచుకుంటాం. పోయేదే ఉంది, మన డబ్బు, వడ్డీ ఏం లేదు. వస్తే 1 year లో 50 అవుద్ది. 50 మళ్ళీ ల్యాండ్ మీద పెడతాం, రెండు వాటాల మంది అవుతాయి. మనకు 4 ఫ్లాట్లు వస్తాయి, మళ్ళీ లేకుంటే 2 ఫ్లాట్లు వస్తాయి. ఒకటి 50 లక్షలు, ₹1 వచ్చేస్తుంది. 2 సంవత్సరాలు ₹1. ఇప్పుడు 50 లక్షలు తీసుకొని మన కోరికలన్నీ తీసుకోవడానికి ఉంచుకొని ఆ 50 లక్షలు మళ్ళీ దీని మీద ఇన్వెస్ట్ చేసాం అనుకోండి, ఏమవుద్ది? నష్టం ఏమవుతుంది. కానీ మనకు ఆ 1 year 2 years మనం ఓపిక్గా ఉండడం ఇక్కడ ఇంపార్టెంట్. కాబట్టి ఈ మైండ్ సెట్తో ఉన్నప్పుడు కావాలంటే, ఇప్పుడు ఒకరు చేయలేమండి ఈ 25 లక్షలు అంటే, నా సలహా ఏంటంటే ఒకరు చేయలేనప్పుడు నలుగురు కలిసి చేద్దాం. నలుగురు కలుద్దాం. మనలాంటి ఇప్పుడు మన సర్కిల్లో మన రిలేటివ్స్, మీ బ్రదరో సిస్టరో నలుగురిని పోగేసి మనమే ఇనిషియేట్ తీసుకొని నలుగురు కలిసి ఒక 25-30 లక్షలు ల్యాండ్ కొని దాన్ని డెవలప్మెంట్కి ఇచ్చేసి మనకు వచ్చే 2 ఫ్లాట్లో ఆ డబ్బులు మనం అందరూ పంచుకోవడం, ఇది సరైన ఆలోచన. అంటే పక్కనోడికి, మన బంధువుల్లో ఉన్న వాళ్ళకి, మన ఫ్రెండ్స్కి ఆలోచన లేకపోవచ్చు. మనం చొరవ తీసుకొని మనకు మంచి కమర్షియల్ ఏరియాలో సైట్ ఉంది, 30 లక్షలు అవుద్ది, మనం ముగ్గురు కలిసి తీసుకుందాం, 10 వేసుకుందాం, వచ్చే షేర్ని మనం ముగ్గురు పంచుకుందాం. ఈ మోడల్లోకి మనం ఇనిషియేట్ చేయాలి. మనకు తెలుసు కాబట్టి మనం ఇలా ఆలోచించాలి. తక్కువ టైంలో తక్కువ డబ్బుతో మనం ఎక్కువ సంపాదించే అవకాశాలు ఏమున్నాయో మనం చూసుకోవాలి. దీనికి కావాల్సినటువంటి లా ఆఫ్ అట్రాక్షన్, విజువలైజేషన్, ఇది ఎలాగో రేపు మనం చూద్దాం. తర్వాత ఇంకెవరైనా చెప్తారా? లేకుంటే ఇంకా డౌట్స్ ఏమైనా ఉన్నా అడగండి. ఇక్కడి వరకు ఈ సబ్జెక్ట్స్ రిలేటెడ్గా మీ డౌట్స్ ఏమైనా ఉన్నాయా? క్లారిఫికేషన్ మీకేమన్నా? ఇప్పుడు ఇల్లు గురించి నేను అది లైబిలిటీ అనే అన్నా, మీరు కొంతమంది కన్విన్స్ అవ్వలేకపోవచ్చు, అదేంటండి అని కూడా. సరే, ఇక్కడ ఆర్గ్యుమెంట్ కాదు, కానీ నేను నా ఫైనాన్షియల్గా నా లెక్క నేను చెప్పాను, ఇది దట్ ఈస్ ట్రూ. సొంత ఇల్లు లేని వాడికి అది అసెట్ కిందకి రాదు. ఉండడానికి ఒక ఇల్లు ఒకటి కావాలి కదా. ఇల్లు కొనుక్కున్నావు, అది నీకు అసెట్ ఎలా అవుతుంది? మినిమం ఉండడానికి ఒకటి కావాలి. అదే నువ్వు ఉండడానికి ఒక ఇల్లు ఉండి ఇంకొక ఇల్లు కట్టి అద్దెకిచ్చావు అనుకో, అది నీకు అసెట్ అవుద్ది. ఉండడానికి కావాల్సిన ఇల్లుకి అది మనం అసెట్ కింద లెక్కేసుకోలేం. చాలా మంది సొంత ఇంటి కళ అనేది అదొక కళ అంటే ఈ కళ కాదు, డ్రీమ్ లాగా చాలా మందికి వాళ్ళని పాడు చేస్తున్నాయి కూడా. అంటే ఎబిలిటీ ఉన్న వాళ్ళు కొనుక్కోవచ్చు, తప్పు కూడా లేదు. ఒక థ్రెషోల్డ్ ఉంటుంది, ఆ థ్రెషోల్డ్ కంటే ఎక్కువ ఉన్న వాళ్ళు హాయిగా కొనుక్కోవచ్చు, ఇబ్బంది లేదు. ఆ కింద ఏమన్న వాళ్ళు పాపం అప్పో సప్పో చేసి ఈఎంఐలు కట్టుకొని ఎందుకు అంత నలిగిపోవడం? సొంతింటి కళ అంత ఎమోషనల్ అటాచ్మెంట్ ఏమంటే ఒక 10 years ఆగలేమా? నేను ఇంకొంతమంది చూశాను, బెంగళూరులో వైట్ ఫీల్డ్ ఇల్లు కట్టాడు, జేపీ నగర్, జయనగరంలో ఆఫీస్ ఉంది. ఇక్కడ నుంచి ట్రావెల్ చేయడానికి 2 hours టైం పడుతుంది. ఈడేం చేస్తున్నాడు? వెళ్ళలేకపోతున్నాడు, సొంత ఇల్లు కదా, వదిలిపెట్టలేకపోతున్నాడు. వీడేం చేస్తున్నాడు అంటే అక్కడ మంచి ఆఫర్ వదిలిపెట్టేసి ఈ కేఆర్పురము, ఈ వైట్ ఫీల్డ్, ఆ చుట్టుపక్కల ఏదో కొంత తక్కువ శాలరీకి మళ్ళీ అక్కడ సెట్ అయిపోతున్నాడు. సొంత ఇల్లు ఉండడం వల్ల వాడికి పెద్ద అప్లికేషన్, అక్కడే ఉండాలి, ఇంకో చోటుకి వెళ్ళలేడు. వీడికి ఒకసారి కంపెనీ ప్రమోషన్ వస్తుంది, ఇక్కడికి పూణేకి వెళ్ళాలి, ఈ సొంత ఇల్లు అద్దెకి వెళ్ళాలి. మళ్ళీ ఈ సొంత ఇల్లు ఒకటి ఉంది, మళ్ళీ బెంగళూరు వచ్చేయాలి. ఎంతసేపు బెంగళూరు పట్టుకుంటాడు, సొంత ఇల్లు అక్కడ ఉంది కాబట్టి. అది లేకపోతే మనం ఎదుగుతున్నంతసేపు మనం 40-45 వరకు ఎక్కడికైనా విచ్చలవిడిగా రెక్కలెట్టుకొని తిరిగేయచ్చు, ఎక్కడైనా మనకు ఒకటే. అలా ఉండి మనం 4 సైట్లు కొనుక్కొని, ఈ సైట్ ఫార్ములా నేను ఒకటి చెప్తాను. 3 సైట్లు కొనుక్కోవాలి, ప్రతి మనిషి 3 సైట్లు. ఇది ఫార్ములా. 2 సైట్లు అమ్మేసి ఒక ఇల్లు కట్టుకోవాలి, ఒక సైట్లో ఇల్లు కట్టుకోవాలి, 2 సైట్లు అమ్మేసి ఒక ఇల్లు కట్టుకోవాలి. మనకి చేతికి మట్టి అంటకుండా, చేతికి ఈఎంఐలు పెట్టకుండా, అప్పు చేసి నలిగిపోయి లాస్ట్కి గృహ ప్రవేశం రోజు భోజనాలు పెట్టడానికి డబ్బులు ఉండదు, అన్నిటికీ పెట్టేస్తారు.
గృహప్రవేశం రోజు మనస్ఫూర్తిగా అది హ్యాపీగా పెట్టాలనుకుంటాడు పాపం, కానీ డబ్బులు ఉండవు. దానికి 20,000 10,000 ఖర్చు అవుతుంది, దానికి ఉండదు. అంత టైట్ ఎందుకు అవ్వడం? 3 సైట్లు కొనుక్కుందాం, 2 సైట్లు కొనేసి అమ్మేసి ఒక సైట్లో ఇల్లు కట్టుకుంటాం. హ్యాపీగా కూర్చుంటే ఆ డబ్బులు అటు పెట్టుకుంటే మనం అలా కూర్చుంటే కాళ్ళ మీద కాల్సి కూర్చుంటే ఇల్లు రెడీ అయిపోతూ ఉంటుంది. అప్పు లేదు, సప్పు లేదు, ఈఎంఐ ఏం అక్కర్లా. మనకి డిసైడ్ అయిపోయాం ఇక్కడ ఇల్లు కట్టుకుందాం అనుకుంటే అలా కట్టుకోవాలి. ముందు 3 సైట్లు కొనుక్కోండి, 2 సైట్లు అమ్మేసి ఒక సైట్లో ఇల్లు కట్టుకుంటే మనకు చేతికి మట్టి అంటది అంటారే, అలా ఉండాలి. హ్యాపీగా కట్టుకోవాలి ఇల్లు, నలిగిపోయి ఇబ్బంది పడి కాదు. సరే, జనరల్గా మనీ మీద డౌట్స్ ఏమైనా ఉంటే ఏమైనా ఉన్నట్టు అడగండి. టైం కూడా ఆల్మోస్ట్ 9 అయిపోతుంది, 1.5 hour గాన్. చెప్పండి రామ్ గోపాల్ గారు. నమస్తే. ఎప్పుడు వస్తారు మా యూనివర్సిటీకి? వస్తానండి, వస్తాను. డిపార్ట్మెంట్ డౌట్ ఏమైనా ఉంటే ముందు చూసేద్దాం. అలాగే చెప్పండి డౌట్స్ ఏమి లేకపోతే మనం వైండ్ అప్ చేద్దాం క్లాస్. కాబట్టి రేపు మొత్తం పూర్తిగా లా ఆఫ్ అట్రాక్షన్ ఓపెన్ మీదే మనం చూద్దాం. లా ఆఫ్ అట్రాక్షన్ ఫస్ట్ టైం వచ్చారు అంటే వాళ్ళకు నేను బేసిక్స్ చెప్పాలి. అందరూ టచ్చిన వాళ్ళే అనుకుంటున్నారు, టచ్చిన వాళ్ళు అయితే మనం డైరెక్ట్ కాన్సెప్ట్లోకి వెళ్ళిపోవచ్చు. సో మనం సెషన్ వైండ్ అప్ చేద్దామా? థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. గుడ్ నైట్ ఆల్ ఆఫ్ యూ. గుడ్ నైట్ అన్వేష్ గారు, గుడ్ నైట్ మాధవ్ గారు, సౌజన్య గుడ్ నైట్, సునీత్ గారు గుడ్ నైట్, రామ్ గోపాల్ గారు గుడ్ నైట్, మాధవి గుడ్ నైట్, ఎవ్రీబడి గుడ్ నైట్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ.